నమస్తే, నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మనకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి, స్పోక్ పర్సన్, ఎక్కువ మట్టుకు అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తుంటాడు. పార్టీకి సంబంధించిన సంస్థాగత సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన స్క్రిప్ట్కి సంబంధించిన టోటల్గా అన్నీ కూడా బయట కార్యక్రమాల కన్నా ఇంటర్నల్ కార్యక్రమాలు ఎక్కువ చూస్తుంటారు. వారు మనతోటి ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే అండి. మంచి ఉత్సాహంతో ఉన్నట్టు ఢిల్లీ ఎన్నికల తర్వాత. సహజంగా ఢిల్లీ ఎలక్షన్స్ ఏంటంటే 25 సంవత్సరాల తర్వాత, అది కూడా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, అది భారత రాజధాని నగరం. సహజంగా అక్కడ ఎన్నికలు గెలవడం అనేటువంటిది, అది 25 సంవత్సరాల తర్వాత గెలవడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఏదంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని పోరాటం చేసినటువంటి పార్టీయే బీజేపీ పార్టీ. మదన్లాల్ ఖురానా గారు అధ్యక్షుడిగా ఉన్న రోజుల నుంచి ఫైట్ చేస్తున్న పార్టీ. స్టేట్హుడ్ వచ్చిన తర్వాత, అది వచ్చిన తర్వాత నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, అంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఒక్కసారి బీజేపీ గెలిచింది ఎన్నికల్లో. 20 సంవత్సరాలు గెలవలేదు. సహజంగా అదొక అది ఇంకోటి, దేశమంతా గెలిచి ఢిల్లీ గెలవకపోతే కూడా కంట్రీలో నలుసులాగానే ఉంటుంది. దేశమంతా ఆరోగ్యంగా ఉండి కంట్రీలో నలుసు ఉంటే కొంత ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది. అది తొలగిపోయింది. ఇప్పుడు నలుసు తీసివేయబడ్డది. ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో ఒకసారే గెలిచింది అని అంటున్నారు. గెలిచిన తర్వాత కూడా 1993 అనుకుంటా మూడు సార్లు ముఖ్యమంత్రులు మార్చారు. ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చారు. మదన్లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్. అవును, దాని పర్యవసానంగానే బీజేపీ ఓడిపోయింది కూడా కదా. అందుకోసమని చాలా రోజుల తర్వాత, అంటే నాకు తెలిసి జనసంఘ్, భారతీయ జనతా పార్టీ పూర్వం జనసంఘ్ ఏదైతుందో, జనసంఘ్ కూడా ఒకసారి ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలలో నాకు తెలిసి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నట్టుంది. అప్పుడు అది చాలా ముందు, అది 1958లో మొదటిసారిగా అయినప్పుడు అక్కడ ఏ పార్టీ ఉండాలనే దాని మీద ఒక ఫ్రాక్చర్డ్ వర్డ్కి వచ్చినప్పుడు పెట్టుకున్నటువంటి పొత్తు అది. బట్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు. 1993లో ఇప్పుడు చూసినట్టుంటే, మనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసినట్టుంటే ఒక్కొక్కరు 2 టర్మ్స్ 3 టైమ్స్ ఒక్కరే కంటిన్యూ ఉన్న ముఖ్యమంత్రులు ఉన్న బీజేపీ పాలనలో. మరి ఎందుకు ఢిల్లీలో ఆ రకంగా ముగ్గురిని చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీకు ఢిల్లీలో విజయ్ కుమార్ మల్హోత్రా ఢిల్లీ లెఫ్టినెంట్ అంటే మేయర్గా ఉన్నాడు. అప్పుడు ఫస్ట్ టైం బీజేపీ కమ్యూనిస్ట్తో కలిసి మేయర్ ఒకసారి అయినరు. ఆ తర్వాత అయినటువంటి ఎన్నికలలో బీజేపీ జనసంఘ్ పార్టీ అప్పుడు పూర్తి మెజార్టీ సాధించినాక మీకు అప్పుడెందుకు ఆ కార్పొరేటర్లలో అద్వానీ గారు కూడా ఉన్నారు. అద్వానీ గారు కార్పొరేటర్గా ఉండి, అయితే దానికి పార్షియల్ స్టేట్హుడ్, అంటే కార్పొరేటర్సే రాజ్యసభ సభ్యులు ఎన్నుకున్న ఒక కొంత అసెంబ్లీలో ఎట్లయితే శాసనసభ్యులకు ఉండే అధికారులు, అటువంటి అధికారాలు ఇచ్చి ఢిల్లీ నుంచి ఒక రాజ్యసభ సభ్యుడు ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి వచ్చే దాంట్లో ఎల్కే అద్వానీ గారు రాజ్యసభ సభ్యుడయ్యండు. ఢిల్లీ నుంచి కార్పొరేటర్గా ఉండి రాజ్యసభ సభ్యుడయ్యండు. కాబట్టి విజయ్ కుమార్ మల్హోత్రా ఉన్న అప్పుడు కూడా ఢిల్లీ మేయరల్గా బాగానే పనిచేసింది. అయితే మదన్లాల్ ఖురానా నాయకత్వము, దాని తర్వాత సుష్మా స్వరాజ్ గారి యొక్క ఇది, ఆ రోజున్న పరిస్థితులలో, ఆ రోజు దేశ రాజకీయాలు ఉన్న పరిస్థితులు, వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు అంటే నాయకత్వం మార్చాల్సి వచ్చింది. పర్యవసానంగా ఓడిపోయినాం కదా, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాలే కదా. మరి ఇప్పుడు ఏ రకంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు మీరు మారిన రాజకీయ పరిస్థితులు అన్ని పార్టీలో మారినాయి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీలో కూడా 5 ముఖ్యమంత్రులు మార్చినటువంటి 83 నుంచి 89 దాకా, 83 నుంచి కాదు, ఢిల్లీలో ఒక్కరే శీలా దీక్షిత్ ఒక్కటే కంటిన్యూగా 15 ఇయర్స్ ఉన్నారు. అన్ని రాష్ట్ర పార్టీల యొక్క అభిప్రాయాలు కూడా మారినాయి. కాంగ్రెస్ పార్టీకి 78 నుంచి 83 దాకా 4 ముఖ్యమంత్రులు వచ్చారు. అట్లా దేశంలో అన్ని రాష్ట్రాల్లో అట్లా అదే పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు అది మారిపోయింది కదా. మారిపోయి ఈరోజు శివరాజ్ సింగ్ చౌహాన్ 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కదా ఆయన మధ్యప్రదేశ్కి. రమణ్ సింగ్ 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఛత్తీస్గఢ్కి. మారలే కదా ఎవరు. అట్లాగే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ 2వ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి అది ఫడ్నవీస్ కూడా మధ్యలో రాజకీయ కారణాలతో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసింది, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యింది కదా రెండోసారి. యదుయూరప్ప చాలా సందర్భాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా కంటిన్యూస్గా. కాబట్టి అది రాజకీయమైనటువంటి కోణం మారింది. రాజకీయమైనటువంటి ప్రజల లోపల ఉండే అంటే పార్టీల యొక్క అభిప్రాయాలు కూడా మారినాయి. ఇప్పుడు ఇంకోటి బీజేపీ ఒకటే కదా, అన్ని పార్టీలు మారినాయి. మనం కూడా అంతే సంయమనంతో పార్టీలు నడిపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతిన్న పులిలాగా చాలా ముందుకు, అంటే ఒకసారి దెబ్బతిన్న పులిలాగా వెనుకకు, అంటే ఆ రకంగా ముందుకు వరుస విజయాలతో ముందుకెళ్తున్నారు. అంటే అప్పుడు దెబ్బతినడం వల్ల ఇంత ముందుకెళ్తున్నారు.
మేము దెబ్బతినడం అనేది ఏం లేదు అక్కడ. ఎందుకు సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతిన్నారు కదా? దెబ్బతినడం అంటే మీకు 2 రాష్ట్రాలే, మీకు నేను క్లారిటీ ఇస్తాను. దెబ్బతినడం అనేటువంటిది 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జరిగినటువంటి ఒక ఎన్నికల ఓటమి అనుకోండి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ 30 సీట్లు పోయినాయి, మహారాష్ట్రలో 30 సీట్లు పోయినాయి, బెంగాల్లో 10 సీట్లు పోయినాయి. ఆ 3 రాష్ట్రాలకు ఇంకేం జరగలేదు. మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి, బీజేపీ గెలిచింది. ఇంక ఉత్తరప్రదేశ్ అట్లాగే పెండింగ్ ఉంది, దాని మీద ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం పెండింగ్ ఉంది. బెంగాల్లో కూడా అంతకుముందు 18 సీట్లు ఉన్న బెంగాల్లో ఇప్పుడు 8 సీట్లే గెలిచినాం మనం బీజేపీగా. అయితే వేరే రాష్ట్రాల్లో గెలిచినాం కదా. ఇప్పుడు మొత్తం మీద ఓవరాల్గా బీజేపీకి తగ్గిన 63 సీట్లే. 63లో 30 సీట్లు ఉత్తరప్రదేశ్లో, 20 సీట్లు మధ్యప్రదేశ్లో, 10 సీట్లు బెంగాల్లో అయిపోయినాయి కదా. అదే నేను ఏమంటున్నా అంటే అప్పుడు ఏ రకంగా దెబ్బతిన్నాం అనేది మీరు అంటే ఇది చేసుకొని దీనికి స్టెప్స్ అట్లా ఆ రకంగా ముందుకు. నేను ఒక విశ్లేషణ చెప్తానంటే, పర్టికులర్గా 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పటికి ఇండియా అలయన్స్ అనేటువంటిది అయితే గ్రూప్ అయిందో, ఆ గ్రూపు ఓట్లు చీలకుండా ఉండడం కోసం అనేటువంటిది, పర్టికులర్గా మైనార్టీ పేరు మీద ఓట్లు చీలొద్దు అనేటువంటిదా, లేదా ప్రతిపక్షాల ఓట్లు చీలొద్దు అనేటువంటి దాంట్లో కొంత 2-3 రాష్ట్రాలలో వాళ్ళు మెరుగైన ఫలితాలు సాధించారు. అది ఒకటి. దాంతో ఏమైందంటే ప్రజలకి ప్రత్యామ్నాయంగా ఆ ఇండి గ్రూప్ని చూసారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే ఇండి గ్రూప్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఇంకా అయిపోయింది ఇండి గ్రూప్. అది ఢిల్లీలో అయిపోయింది, హర్యానాలో అయిపోయింది, జమ్మూ కాశ్మీర్లో కూడా లేదు, మహారాష్ట్ర కూడా లేదు. కాబట్టి అంటే ఇండి గ్రూప్ లేకపోవడంతో ప్రజలకు స్థానికమైనటువంటి అంశాలే ప్రధానమైన అంశాలు అయిపోయినాయి. కాబట్టి ఇండియా అలయన్స్ దేశ రాజకీయాలను మారుస్తుందనే కోణంలోంచి ఈరోజు స్థానిక సమస్యలు, స్థానిక అంశాల మీదనే పోరాటం జరుగుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో మహారాష్ట్ర స్థానిక అంశాలు, హర్యానాలో హర్యానా స్థానిక అంశాలు, ఢిల్లీలో స్థానిక అంశాలు. ఢిల్లీలో దేశ రాజధానితో కాశ్మీర్ ఇష్యూ 370 ఆర్టికల్ ఢిల్లీలో ఎన్నికల యొక్క అంశాలు ప్రధాన అంశాలు కాలే. రేపొద్దున బెంగాల్లో అయితే కావచ్చు కాక, బంగ్లాదేశీ పౌరుల యొక్క అంశం రావచ్చు కాక, కానీ బంగ్లాదేశీల అంశం బెంగాల్కు స్థానికంగానే ఉండిపోతుంది తప్ప అది దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు లేవు అసెంబ్లీలో. అయితే అప్పుడున్న దానికి ప్రతీకారం అని కాదు, కానీ ప్రజల లోపల వచ్చినటువంటి మార్పు కూడా వీళ్ళు ఎంత చేసినా రారు అనేటువంటి దాంట్లో కూడా ఇండియా అలయన్స్ మీద కొంత ఆశలున్న 5%, 3% అటు పోయి ఉండొచ్చు. లేదా నేను మీకు ఇంకా అర్థం చేసుకోవాల్సిందంటే 2019 పార్లమెంట్ ఎలక్షన్స్కి, 2024 పార్లమెంట్ ఎలక్షన్స్కి బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ఏమీ తగ్గలే. సీట్లు తగ్గినాయి కానీ ఓట్ల శాతం తగ్గలేదంటే మా ప్రత్యర్థుల యొక్క ఓట్లు కొంత కన్సాలిడేట్ అనమాట వాస్తవము. అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత మా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెరిగినాయి, వాళ్ళ మీద విశ్వాసం పోయి మా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెరిగినాయి కాబట్టి మేము మరింత బలోపేతపడ్డాం. ఇట్లా విశ్లేషణ కనుక అనుకుంటే ఈ రకంగా విశ్లేషణ కూడా చేయొచ్చు మనం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న అసెంబ్లీ ఎలక్షన్స్ స్థానిక అంశాలు ప్రాధాన్యంగా ఉంటున్నాయి ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా మనకు కలిసి వచ్చినటువంటి అంశం. 3 ఇండియా అలయన్స్ మీద విశ్వాసం ప్రజలకు పోయిందిగా. ఇది ఇంకా ఈ దేశాన్ని బాగు చేయలేదు, వీళ్ళని ఎవరు బాగు చేయలేరు అనుకొని. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి అయిన తర్వాత, లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలిని పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట ప్రజలు గమనిస్తున్నారు, చాలా సీరియస్గా గమనిస్తున్నారు. ముఖ్యంగా మేధావులు, మీలాంటి పత్రికల అంటే యాజమాన్యాలు, పత్రికలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా బాగా గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ ఒక లీడర్ ఆఫ్ మొన్నటిదాకా 15 ఏళ్ళు ఎంపీగా ఉన్నా, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాడు, ఇంకో 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు. కానీ ఇప్పుడు నౌ ఈజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆయన చేసే ప్రతి అడుగు, ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రజలు గమనిస్తుంటారు. ఇప్పుడు దాంట్లో అది మరింత బాధ్యత పెంచింది. ఇప్పుడు గతంలో కూడా గమనిస్తారు కానీ బాధ్యత మరింత, ఆ బాధ్యతలను పూర్తిగా నిర్వహించడంలో విఫలమైనటువంటి రాహుల్ గాంధీ అంటున్నారు. ఆయన చూసి కూడా ఓటు తగ్గుతున్నాయి. ఇది అంటే ఇండియా అలయన్స్ మీద విశ్వాసం తగ్గితే సహజంగా బీజేపీ కోటేస్తారు కాబట్టి వేస్తున్నారు. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ తోటి అంటే రాహుల్ గాంధీ అవుట్ పొజిషన్లో ఇప్పుడు మీరు అన్నట్టు, తర్వాత జాతీయ నాయకులుగా ఎదిగిన అంటే ఇప్పుడు కేసీఆర్ అనుకోండి, తర్వాత ఢిల్లీలో మన ఆప్కు సంబంధించిన కేజ్రీవాల్, దాదాపుగా వీళ్ళిద్దరు అంటే రాజకీయంగా జాతీయ నాయకత్వానికి ఆల్టర్నేట్ కాంగ్రెస్కు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని ఎందుకు అంటే మీరు దాన్ని ఏ రకంగా ముందుకెళ్తున్నారు, దాన్ని పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే కేసీఆర్ను దెబ్బకొట్టారు, అక్కడ కేజ్రీవాల్ని దెబ్బకొట్టారు. ఇది శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఒక విషయం చెప్తా. బీజేపీ పార్టీ గత 10-15 సంవత్సరాల నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎలక్షన్స్ నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా పార్టీ అన్ని ఎన్నికలలో పోటీ చేయాలని. దాంతో నాయకత్వం పెరుగుతుంది, పార్టీ నాయకత్వం పెరుగుతుంది. పార్టీ నాయకత్వం పెరుగుతుంది. వాజ్పేయి గారి కాలం నుంచి ఇప్పటివరకు పార్టీ నాయకత్వం పెరిగింది. పార్టీలో కార్యకర్తల యొక్క సంఖ్య పెరిగింది. పార్టీలో కార్యకర్తలు నాయకులు ఎదుగుతున్న మార్గం కూడా ఇంకా మరింత సుగమమైంది. కాబట్టి నాయకత్వం పెరుగుతున్నప్పుడు సహజంగా గెలుపులు వస్తూనే ఉంటాయి, సహజంగా వస్తుంటాయి. అయితే కేసీఆర్ గారు, కేజ్రీవాల్
వీళ్ళు ప్రాంతీయ పార్టీకి ఉండి ప్రాంతీయమైనటువంటి ఒక అభిప్రాయం రెచ్చగొట్టే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు తప్పిస్తే వీళ్ళు అంతకంటే వీళ్ళకు వేరే అది లేదు. జాతీయ అంశాల విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి జాతీయ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అంశాల విషయంలో కావచ్చు పూర్తిగా అవగాహనతో లేరు వీళ్ళు. కేసీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పినా ఆయన మాటలన్నీ కూడా అంటే ఒక రకమైనటువంటి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా చెప్పేది ప్రెస్ కాన్ఫరెన్స్లో మీలాంటి వాళ్ళకి 2 గంటలు ప్రెస్ మాట్లాడిండు. ఇంత పవర్ వస్తుంది, భారతదేశం లేదు, ఇన్ని నీళ్లు ఉన్నాయి లేదు అనేది తెలవక కాదు. అదేంటే పవర్ మొత్తం ఆప్టిమం పవర్ ఇన్స్టలేషన్ కెపాసిటీ వేరు, ఇన్స్టాల్డ్ కెపాసిటీ వేరు, దాన్ని యూజ్ చేసుకునే కెపాసిటీ వేరు. కొన్ని చిన్న చిన్న అంశాల విషయంలో ప్రజలకు మనం చెప్తా ఉంటాం అనుకుంటే కేసీఆర్ లాంటి నాయకుడు చెప్పినప్పుడు తెలంగాణ ప్రాంతంలో అవగాహన కొంత ఉండి లేకపోయినా ఒక రకంగా అర్థం చేసుకుంటారు దాన్ని. ఆ రకమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ప్రజలను కొంత తప్పుదో పట్టించాడు. వాస్తవాలు తెలిసినప్పుడు బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఒక కంపెనీ యొక్క ఒక పవర్ ప్లాంట్ యొక్క ఆప్టిమమ్ కెపాసిటీ అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ 4000 మెగావాట్లు. అంటే చలికాలంలో 4000 మెగావాట్ ఉత్పత్తి చేయాలా, పీక్ ఎండాకాలంలో 4000 మెగావాట్లు అవసరం. అప్పటికి కూడా ఇంకా లోడ్ సర్ప్లస్ లోడ్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఎక్కడైనా డౌన్ ఇంకొక పవర్ ప్లాంట్లో పవర్ లోడ్ దెబ్బతింటే కంపెన్సేట్ చేయడానికి అది ప్రాపర్ మెకానిజం. అది మనకి ఎంత సర్ప్లస్ ఉంటుందంటే ఆ సర్ప్లస్ ఉంచుకోవాలి. అది ప్రాపర్ మెకానిజం. అది ఆ వ్యవహారం అర్థం కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాకే పెద్ద జ్ఞానవంతుని, నాకే తెలివి ఉంది, ఇంత వాటర్ ఉందని చెప్తాను. ఇంత వాటర్ను గంగా నది వాటర్ తీసుకురావడం అంత ఈజీయా? బ్రహ్మపుత్ర వాటర్ని తీసుకురావడం అంత ఈజీగా? బ్రహ్మపుత్ర వాటర్ని ఎక్కడ తీసుకురావాలా? అస్సాంకి వెళ్ళి తీసుకురావాలన్నా లేకపోతే బంగ్లాదేశ్కి వెళ్ళి తీసుకురావాలన్నా, ఎక్కడికి తీసుకురావాలి? అంటే తీసుకురాని వాళ్ళంతా తెలివి తక్కువ అనేటువంటి అంశంలో మాట్లాడినటువంటి కేసీఆర్ గారికి మనం ఏం చెప్పలేము. అది ఎందుకంటే నదాలు ఎట్లుంటాయి, ఎట్లా నడుస్తున్నాయి అనేది మనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే ప్రతి చేనుకు నీళ్ళు ఇవ్వాలనే పాయింట్, కానీ ఎన్ని నీళ్ళు ఇవ్వాలనే దాంట్లో కూడా అవగాహన లేదు ఆయనకు. ఇప్పుడు తెలంగాణలో వరి పెరిగింది అన్నాడు, వరి పెరగాలనా? రైతులకు లాభం జరగాలనా? సంక్లిష్టమైన ప్రశ్న ఏంటంటే వరి పంటనే పెరగాలనా, రైతుల లాభం జరగాలనా? రైతుల లాభం జరగడం కోసం ప్రత్యామ్నాయ పంటల విషయంలో నువ్వు ప్రోత్సహించింది ఏంది, నువ్వు చేసింది ఏంది? దేశానికి అవసరమైన ప్రత్యామ్నాయ పంటల విషయంలో ఇంత ప్రోత్సాహం కూడా లేదు. వరి పెరిగింది నెంబర్ 1, నేను నెంబర్ 1 అని, అది కూడా నెంబర్ 1 కాదు, అది వేరే విషయము. ఇప్పుడు డెల్టా ప్రాంతంలో వరి పండుతున్న దానికి మన దాంట్లో మన తెలంగాణ మెట్ట భూమిలో, దక్కం పెట్ట భూమిలో పండుతున్న దానికి చాలా తేడా ఉంటుంది. డెల్టా ప్రాంతంలో వరి ఎంత పెట్టుబడి పెడితే ఎంత వడ్లు పండుతున్నాయి, ఇక్కడ ఎంత పెట్టుబడి ఎంత వడ్లు పండుతున్నాయి, దాన్ని కంపెన్సేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ అవసరమా? ఇక్కడ పండాల్సిన పంట చాలా కమర్షియల్గా రైతులు లాభం వచ్చే పంటలు చాలా ఉన్నాయి. వాటి మీద అవగాహన లేకుండా నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి భావన, అహంకారంతో ఒక రకంగా నేనంటే అహంకారం అనే పదం ఉపయోగిస్తున్నా. బీజేపీ అది దాంతో కేజ్రీవాల్ అట్లా చేశాడు, కేజ్రీవాల్ అట్లా చేశాడు అంటున్నాడు. బీజేపీకి ప్రాంతీయ పార్టీలను దెబ్బపెట్టడము ఫస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నారా, జాతీయ పార్టీ కాంగ్రెస్ను దెబ్బపెట్టడం ఫస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నారా? నేను సూటి ప్రశ్న శ్రీనివాసరెడ్డి గారు, భారతదేశ స్వతంత్రం వచ్చిన మొదటి పార్లమెంట్లో ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉండే? ఈరోజు ఎన్ని ఉన్నాయి? అప్పుడు 24 ప్రాంతీయ పార్టీలు ఉండే. జనసంఘ్ పార్టీ నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ 8 ప్రాంతీయ పార్టీల యొక్క 32 మంది, 8 ప్రాంతీయ పార్టీలకు 32 సీట్లు వస్తే ఆ 32 సీట్లకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 4-5 ఉండే ప్రాంతీయ పార్టీలు. ఎన్జీ రంగాది ఒక పార్టీ, జస్టిస్ పార్టీ, ప్రకాశం పంతులది ఒక పార్టీ, కమ్యూనిస్టులది పీడీఎఫ్, రామరాజ్య పరిషత్తు, హిందూ మహాసభ, ఇన్ని పార్టీలు ఉండే. నేను ఎందుకు ఏమైనా ఈ పార్టీ అంటే నేను ఏమంటుంటే ఈ పార్టీలను ఎవరు దొక్కిండ్రు? బీజేపీ దొక్కింది. అప్పుడు జనసంఘ్ ఉండేనా, సోషలిస్ట్ పార్టీ ఉండే, భారతీయ క్రాంతిదళ్ ఉండే. క్రాంతిదళ్ పార్టీ స్థానిక ప్రాంతీయ పార్టీ కదా చరణ్ సింగ్లో. ఐఎన్ఎల్డి పార్టీ ప్రాంతీయ పార్టీ కదా, లోక్దళ్ పార్టీ, దేవిలాల్ ప్రాంతీయ పార్టీ. అదేమైంది మరి? బీఎస్పీ పార్టీని ఎవరు దొక్కిండ్రు? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండే, గుజరాత్లో ఒక పార్టీ ఉండింది కదా, ఆ పార్టీని ఎవరు దొక్కిండ్రు? జేడీఎస్ను రామకృష్ణ హెగ్డేని ఎవరు దొక్కిండ్రు? ఇవన్నీ బీజేపీ దొక్కిందా? అప్పుడు బీజేపీకి అసలు బీజేపీ వాళ్ళతో కలిసింది కదా, తొక్కింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయే ఈ పనులన్నీ చేసింది. ప్రాంతీయ పార్టీ ఎంత నమ్మరం దొక్కింది? నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగినంటే మొన్న 2023 ఎన్నికలలో తెలంగాణలో మంచి స్కోప్ కనిపించింది బీజేపీకి, కానీ బీజేపీ కొంత బ్యాక్ స్టెప్ వేసి కాంగ్రెస్ గెలుపుకు కారణమైంది అనేది ఒకటి క్షేత్రస్థాయిలో ఉంది, రాజకీయ నాయకుల్లో కూడా చర్చ ఉంది. అంటే దీన్ని ఫస్ట్ బేసికల్గా ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను తొక్కేసి తర్వాత కాంగ్రెస్ను తొక్కేయాలనే లక్ష్యంతో అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే మీరు గమనించినట్టుంటే భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేట్ కనిపించింది. ఇక్కడ తెలంగాణలో ఆల్టర్నేట్ కనిపించడం వల్లనే కాంగ్రెస్ నుంచి అనుకోండి కొంత బీఆర్ఎస్ నుంచి తక్కువ వచ్చారు, బీఆర్ఎస్ నుంచి అనుకోండి కొంత వలసలు భారతీయ జనతా పార్టీలకు వచ్చినాయి. చాలా ఎన్నికల కన్నా ముందు వచ్చింది. అది
తర్వాత ఎప్పుడైతే మీరు కొంత కేసీఆర్ను ఎదుర్కోలేకపోతున్నారు, కేసీఆర్ను కొట్టలేకపోతున్నారు, దీంతో కాదు కేసీఆర్ లక్ష్యంగా కేసీఆర్ను దించాలనే లక్ష్యంతో మిగతా పార్టీ నుంచి వచ్చి ఎవరైతే కోపంతో వచ్చి ఉన్నారో వాళ్ళు మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసారు. దీన్ని ఇదన్నిటిని చూస్తుంటే ఏంది కారణం ఏంది? నేను అంటే మీరు ప్రశ్న మళ్ళీ పూర్తిగా స్థాయిలో నాకు క్లారిటీ లేదు కానీ బట్ ఒకటేంటంటే మేము 2023 మీరు అన్నట్టు 2023లో మేము అధికారంలోకి వస్తాము అనేటువంటి ఇంప్రెషన్ అని అంటున్నారు మీరు. ఉండే ఆ స్టేజ్ వరకు ఉండే శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఒక మీరు చిన్న వాళ్ళు ఉంటారు, నేను కూడా చిన్నవాడిని అప్పుడు వయసులో కూడా. 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాని వరకు ఆ రోజు అంటే మేము జనవరిలో నాకు గుర్తుంది 83 జనవరిలో అనుకుంటా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ జరిగినాయి. బీజేపీ ఇంకా అధికారంలోకి వచ్చేస్తుందని అసలు అద్భుతంగా బీజేపీ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకున్నారు. అద్భుతం అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం. ఎన్టీ రామారావు గారు అప్పుడప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ పెట్టిన మొన్న పెట్టిన 6 నెలల కింద పెట్టిన పార్టీ ఏమవుతా అనుకున్నారు. అప్పుడు కూడా బీజేపీ తప్పే అయి ఉండొచ్చు మరి, ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. కాబట్టి ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మొన్నటి పరిస్థితి కూడా అంతే 2023లో కూడా బీజేపీ పార్టీ వస్తుంది అనేటువంటిది కార్యకర్తల యొక్క పర్సెప్షన్, కార్యకర్తల్లో ఆ కోణం ఉంది. చాలామంది బయట నాయకులు వస్తున్నారు అనేటువంటి దీంట్లో ఇంప్రెషన్ ఇవ్వగలిగినాం. అయితే జస్ట్ ముందు మీకు జరిగిన సంఘటన తెలుసు, కర్ణాటకలో ఎలక్షన్ జరగంగానే చివరి ఎన్నికలు కర్ణాటక, తర్వాత తెలంగాణ వచ్చేసింది. కర్ణాటక ఎన్నికలు జరగంగానే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా కాంగ్రెస్ దేశమంతా వస్తుందేమో అనేటువంటి, ఇప్పుడు మీ ఇంతకుముందు నేను చెప్పినటువంటి 240 సీట్లు తగ్గడానికి కారణమైనటువంటి కర్ణాటక ఎన్నికలు కూడా ఇక బీజేపీ పోతుందేమో దేశమంతా కూడా మోడీ హవా తగ్గిందేమో అనే ఇంప్రెషన్ తోటి కొంత ఇక్కడ రాకపోవడం ఒక కారణం. నాయకులు కొంతమంది రాలేదనేది ఉండేది. బట్ అట్ ది సేమ్ టైం వచ్చిన వాళ్ళు కూడా పోయారు కదా, అదే కోసం అట్ ది సేమ్ టైం వచ్చిన వాళ్ళకి ఏంటంటే బీజేపీ యొక్క అంటే కార్యపద్ధతి నచ్చకపోయి ఉండొచ్చు, లేదా బీజేపీ అధికారం రాలేకపోతుంది అనేటువంటి అనుమానంతో కూడా పోయి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా. అయితే ఇవన్నీ కూడా మనకు పర్సెప్షన్ అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే ఆ పద్ధతి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనుకోండి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అనుకోండి, కొంత ఖచ్చితంగా మమ్మల్ని వెనకేసిన మాట వాస్తవం. అది మేము కూడా అనుకుంటుంటాం. నేను కూడా మేనిఫెస్టో రాసిన వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఇచ్చినాయి ఇవి ఫ్రీ అది ఫ్రీ అని మేము కూడా రాద్దాం అనుకున్నాం. మేము ఎరువులు ఫ్రీ ఇద్దామని మేము రాద్దాం అనుకున్నాం రైతులందరికీ. ఆల్ ఇండియా పార్టీ చెప్పింది మీరు ఇక్కడ రాసుకుంటారేమో కానీ అన్ని రాష్ట్రాల్లో మన పార్టీ అవుట్ అయిపోతుంది, మనం నిలబడలేము అని. వాళ్ళు రాసుకున్నారు, ఆ మార్గంలోనే ఉన్నారు. వాళ్ళ ఢిల్లీలో మళ్ళీ ఉచితాలు చాలా చెప్పారు కదా మొన్న. నేను ఉచితాలు చెప్పలేదు, ఢిల్లీలో సంక్షేమ పథకాలు చెప్పారు. ఉచితాలు మీన్స్ సంక్షేమ పథకాలు ఇప్పుడు 2500 అనుకోండి, అది సంక్షేమ పథకాలు, అవి ఉచితాలు కాదు. ఉచితాలు అంతకుముందు సంక్షేమ పథకాలలో కేంద్ర బాటా కూడా మొదటి నుంచి ఉంది. కేంద్రం ఇస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి ఉంది, దేశమంతా కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ వైజ్ అవన్నీ స్కీమ్స్. ఢిల్లీలో రైతులు లేరు కదా, ఇప్పుడు కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి ఈ రాష్ట్రంలో కూడా వస్తుంది. సుమారుగా 20 లక్షల మంది రైతులకు పైచీలకు వస్తాయి. ఢిల్లీలో ఆ పథకం లేదు కదా, ఢిల్లీగా దానికి అంటే వ్యవసాయం రాష్ట్రం కాదు కదా. అక్కడ ఇంకో రకమైనటువంటి సంక్షేమ పథకం ఇంతే కదా. అక్కడ అత్యంత పేదవాళ్ళని ఆదుకునేటువంటి ఇంకో సంక్షేమ పథకం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పుడు పెట్టలే కదా, పెట్టి కూడా 5 ఏళ్ళు అయిపోయింది కదా. అట్లా ఇది కిసాన్ సమ్మాన్ నిధి లాంటి ఒక పేదలను ఆదుకునేటువంటి, ఒక ఆకలికి చావకుండా ఆకలిని వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా ఆదుకునేటువంటి ఒక సంక్షేమ పథకమే తప్ప అది ఉచితం కాదు. ఉచితం అనే దానికి చాలా పెద్ద పదం ఉంది. అయితే మీకు చాలా స్పష్టంగా సంక్షేమ పథకాలను చేస్తూనే అభివృద్ధి అనేటువంటి అంశాన్ని కూడా మర్చిపోతే, అభివృద్ధి లేకపోతే సంక్షేమ పథకాలు ఉండవు ఇంకో 10 ఏళ్ళు అయినాక. రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, ప్రభుత్వ ఆదాయం పెరగాలి. ప్రభుత్వ ఆదాయం పెరిగితే వాటి ద్వారానే సంక్షేమ పథకాలు. ప్రభుత్వ ఆదాయం పెరగకుండా ఈ రోజున ఆదాయం 10 ఏళ్ళ తర్వాత ఉంటే ఇంకేముండదు, సంక్షేమ పథకాలు ఎవరు నిలపలేము. అందుకోసమనే కమ్యూనిస్టు భాషలో ఆలోచించేటువంటి పద్ధతి పార్టీ బీజేపీ లేదు. చాలా స్పష్టంగా అభివృద్ధి జరుగుతూనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కానీ కమ్యూనిస్టు వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళ భాషలో అభివృద్ధి పోయినా పర్వాలేదు కానీ నడవాలనుకునేటువంటి భావజాలంతో లేము మేము. చాలా స్పష్టంగా అభివృద్ధిని సంక్షేమ రెండు కొనసాగించాలనేటువంటిది మీకు ఉత్తరప్రదేశ్ బెస్ట్ ఎగ్జాంపుల్ కనపడుతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు ఇప్పుడు రోడ్లను పోయి చూస్తే మనకు అనిపిస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రయాగరాజ్ పోయి వచ్చిన వాళ్ళు చాలా మంది దాన్ని మీ ఒక్కొక్క హైవే ఎట్లుంది అని చూస్తుంటే డెహ్రాడూన్ దాకా ఎట్లుంది, ఇటుపక్క కాన్పూర్ నుంచి బీహార్ వరకు ఎట్లుంది, ఈ రోడ్లు చూస్తుంటే ప్రజలకు అంటే కనపడుతుంది కదా. అదే అభివృద్ధిలో ఒక భాగం కదా. రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో ప్రతి 4 నిమిషాలకు ఒక ట్రైన్ ఆపగలిగే దేశం మొత్తం నుంచి
లక్షలాది మందిని తీసుకుపోయి ఆపగలిగేటువంటి టెక్నాలజీ మెకానిజం డెవలప్ చేయడం అంటే రైల్వేలో రాత్రికి రాత్రి డెవలప్ కాదు కదా అది. ఈరోజు రాత్రికి వచ్చేసి రైల్వేలో కుంభమేళా వచ్చింది కాబట్టి రైల్వేలు ఇట్లా రావాలంటే రావు కదా. ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి పోతే ఇప్పుడు కార్లో పోయిన వాళ్ళకంటే విమానాల్లో పోయిన వాళ్ళకంటే రైల్వే స్టేషన్ చాలా దగ్గరగా ఉంది. ప్రయాగరాజులో గంగానది పక్కన. కాబట్టి ఎంత అద్భుతం అది. ప్రతి 4 నిమిషాలకు ట్రైన్ రావడం, దాన్ని పక్కకు పంపడం, మళ్ళీ అక్కడ ట్రాక్స్ డెవలప్ చేయడం, దాంట్లో ట్రైన్లు ఆపగలిగే శక్తిని పెంచడం, ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయడం, అది ఒక రోజు రాత్రిలో జరగలేదు అది. ఈ అభివృద్ధి రైల్వేలు కానీ, హైవేలు కానీ, మౌలికమైనటువంటి అంశాలు అయితే అభివృద్ధి ఉందో, ఎయిర్పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కూడా ప్రయాగరాజ్కి అట్లే పోతున్నాయి, విపరీతంగా విమానాలు పోతున్నాయి కదా. ప్రతి 10 నిమిషాలకు 20 నిమిషాలకు విమానం దిగుతూనే ఉంది కదా. అంత టెక్నాలజీ డెవలప్ చేయడం రాత్రి జరగదు అది. అట్లాంటి టెక్నాలజీని డెవలప్ చేస్తూ అదే అభివృద్ధి జరుగుతూనే ఢిల్లీ లాంటి నగరంలో కూడా సంక్షేమ పథకాలు పేదవాళ్ళను మరింత అంటే తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీని సందర్భంగా మీకు ఒకటి చెప్తా శ్రీనివాసరెడ్డి గారు. అంత్యోదయ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాజస్థాన్లో మొదలుపెట్టింది. అక్కడ 78లో అప్పటి నుంచి ఈరోజు వరకు భారతీయ శెకావత్ కాలం నుంచి ఈరోజు వరకు ఎన్ని పథకాలు చేసినా ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ ఒక 150 ప్రశ్నల యొక్క 150 ప్రణాళిక సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు, గ్రామాలలో ఉండేటువంటి అంశాల విషయంలో ఒక సర్వే అంటే ఒక సమాచారం కూడా తీసేసుకుంది. అభివృద్ధి ప్లానింగ్ అంటాం కదా, దాని ప్లానింగ్ కావాల్సిన సమాచారం తీసుకుంది. ఉదాహరణకి ప్రతి ఒక్క గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఉందా, ఉంటే ఎట్లా ఉంది, లేకుంటే ఎంత దూరంలో పోస్ట్ ఆఫీస్ ఉంది, ఒక గ్రామంలో బ్యాంక్ ఉందా, లేకపోతే అక్కడ ఏటీఎం ఉందా, లేకపోతే అక్కడ ఇంకో బ్యాంక్ అవుట్లెట్ ఉందా, లేకపోతే ఎంత దూరంలో బ్యాంక్ ఉంది, ఒక ఊర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందా, లేకపోతే అర్బన్ హెల్త్ సెంటర్ ఉందా, లేకపోతే చిన్న రూరల్ హెల్త్ సెంటర్ ఉందా, సబ్ సెంటర్ ఉందా, సబ్ సెంటర్ లేకపోతే ఈ సబ్ సెంటర్ హెల్త్ సెంటర్ ఎంత దూరంలో ఉంది, స్కూల్ ఉందా, ఏ ద్వారా స్కూల్ ఉంది, హై స్కూల్ అయితే ఎంత దూరంలో ఉంది. ఇంత మైక్రో లెవెల్ ప్లానింగ్ ఈరోజు భారతదేశంలో చేస్తుంది అంటే ఇది సంక్షేమం కోసం కాదు. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా అభివృద్ధి. ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉన్నాయా, ఉంటే ఇది ఇక్కడ ఎంత ఉపాధి ఇస్తున్నారు, లేకుంటే చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఎంత దూరంలో ఉన్నాయి, నగరం ఎంత దూరంలో ఉంది. ఇటువంటి మైక్రో లెవెల్ ప్లానింగ్ గ్రామ పంచాయతీలో చేయడం కోసం పూనుకున్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఈ మైక్రో ప్లానింగ్ అనేటువంటిది దీంట్లో ఉచితాల సంబంధం లేదు. ఇవన్నీ అంటే అర్బనైజేషన్ తగ్గించి గ్రామాలే అర్బనైజ్డ్గా పెరగడం కోసం ఏటీఎంలు అంటే అంతే కదా, పోస్ట్ ఆఫీస్ అంటే అంతే కదా, బ్యాంక్ అంటే అంతే కదా, దాని పక్కన రోడ్డు ఉందా, ఆ రోడ్డు ఉంటే ఏ రకమైన రోడ్డు ఉంది, శౌచాలయాలు ఉన్నాయి, ఎన్ని ఇండ్లకు శౌచాలయాలు లేవు, ఇంకా ఎన్ని ఇండ్లకు శౌచాలయాలు లేవు, ఎన్ని ఇండ్లు పక్కా ఇండ్లు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు కమ్మ గుడిసెలు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు పెంకటిండ్లు ఉన్నాయి. ఈ సమాచారం కూడా తీసుకోవటం. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి 150 అంశాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీ ప్రణాళికలు ఉంటాయి. కరెంట్ ఉందా, ఉంటే అన్ని ఇండ్లకు కరెంట్ ఉందా, ఇంకా ఎన్ని ఇండ్లకు కరెంట్ లేదు, ఆ ఊర్లో విద్యుత్ లేనటువంటి కరెంట్ ఇండ్లేండి, విద్యుత్ ఆ ఊర్లో వ్యవసాయం జరిగితే ఏ రకమైన వ్యవసాయం జరుగుతుంది, రైతు కూలీలు ఉంటే ఏ రకమైన రైతు కూలీలు ఉన్నారు, ఏ రకమైనటువంటి ఇది మైక్రో లెవెల్ ప్లానింగ్ చేస్తున్నారు. దేనికి సంక్షేమ పథకాలకు సంబంధం లేదు. ఇట్లాంటివే ఢిల్లీలో కూడా జరుగుతుంది, అర్బన్ ఏరియా కూడా జరుగుతుంది. నేను రూరల్ ఎగ్జాంపుల్ చెప్పిన, అర్బన్ ఏరియా కూడా. ప్రకాష్ రెడ్డి గారు, ఇంకోటి దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా 21 స్టేట్లో ఎన్డీఏ ఉన్నట్టుంది. ప్రత్యక్షంగా 15 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలు ఎన్డీఏ భాగస్వామ్యంతో, మిగతా పక్షాలతో భాగస్వామ్యంతో ఉన్నది. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ ఒకటి, తెలంగాణ ఒకటి. అంటే ఇంకా తెలంగాణ టైం ఉంది కాబట్టి రేపు కొద్ది రోజులనే పశ్చిమ బెంగాల్ ఉంది. నేను పశ్చిమ బెంగాల్ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నా అంటే, భారతీయ జనతా పార్టీ మీద దేశ ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు, కంట్రీ సేఫ్ సైడ్ ఉంటుందని. కానీ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ సెంటర్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా వలసలు ఆగట్లేదు. అంటే మన బంగ్లాదేశ్ నుంచి అనుకోండి, తర్వాత పాకిస్తాన్ నుంచి అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి, ఈ 3 దేశాల నుంచి ఇక్కడికి భారతదేశానికి వలసలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. ప్రజలు దీని మీద ఇంకా అంటే బీజేపీ వచ్చినా కానీ చేయలేకపోతుంది అంటారు. దీనికి కారణం ఏంటంటారు? కొన్ని ఎన్జిఓల యొక్క సర్వే ప్రకారం అయితే 6 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. 140 కోట్ల 6 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. ఒక అంచనా ఉంది, అది అంచనా మాత్రమే. నాకు కరెక్ట్ పిక్చర్ ప్రభుత్వం కూడా ఏం చెప్పారో నాకు కూడా ఏం తెలియదు. అయితే మీరు ఈ సందర్భంగా ఆలోచించండి. ఈ మధ్య రీసెంట్గా కరెక్ట్ మీరు అన్నట్టు పేపర్లలో చాలా పెద్ద వార్తలు వస్తున్నాయి, అంతర్జాతీయ వార్తలు. ఒక విమానంలో భారతీయులు కూడా తిరిగి వచ్చినారు, 180 మందిని అమెరికా పంపించేసింది. దాని మీద కూడా చర్చ జరుగుతుంది పార్లమెంట్లో. మీరు సీనియర్ జర్నలిస్టు. మెక్సికో నగరం నుంచి, మెక్సికో స్టేట్ దేశం నుంచి
పక్కడబందీ టెక్నాలజీ, పక్కడబందీ బార్డర్ సెక్యూరిటీ, పక్కడబందీ గోడ ఉన్న మెక్సికో నుంచి లక్షల మంది, సుమారుగా ఇప్పుడు అమెరికాలో కూడా ఒక 4 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉంటారు వాళ్ళ పాపులేషన్లో. ఎట్లా రాగలుగుతున్నారు? కెనడా నుంచి వస్తున్నారు. కెనడానే చిన్న దేశం, కెనడా జనాభానే 3-4 కోట్లు, దాని జనాభానే 3 కోట్లు. మెక్సికో జనాభా అంతకంటే తక్కువనే ఎక్కువ ఉంటుంది. అక్కడ నుంచి ఎట్లా వస్తున్నారు? అన్ని దేశాల యొక్క పౌరులు ఎట్లా వస్తారు? ఈవెన్ భారతీయులు కూడా, వీళ్ళంతా ఎవరైతే విమానాల్లో భారతదేశంలో వచ్చి 18,000 మందిని గుర్తించారో వాళ్ళందరూ నడుచుకుంటూ అట్లా మెక్సికో నుంచి నదులు తిరుగుకుంటూ పోయిన వాళ్ళే కదా. మరి వాళ్ళంతా ఎట్లా పోయినారు? అమెరికా లాంటి టెక్నాలజీ ఉన్న దేశంలో చాలా తక్కువ బార్డర్ ఉంటుంది. అమెరికా బార్డర్ అంటే గీత గీసినట్టే ఉంటుంది, జిగ్జాగ్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ భారత్ బంగ్లాదేశ్ బార్డర్ మీరు చూసి ఉంటారు, చాలా జిగ్జాగ్ ఉంటుంది. అటువంటి బార్డర్లో ఎట్లా పోగలిగింటారు? సరే, వచ్చిన వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా తిరిగి దేశాలకు పంపిస్తున్నారు కదా, మనం ఆ రకంగానే తెలియం కదా. అందుకోసమే మనం చెప్తాం చాలా స్పష్టంగా, మనం గుర్తించగలుగుతాం. మీ జనాభా లెక్కలు ఎందుకు ఆగినాయి? ఇప్పుడు జనాభా లెక్కలలో కూడా ఇది ఒక అంశం ఉంది. బంగ్లాదేశీ పౌరులు ఎంతమంది వచ్చారు, ఎక్కడున్నారు, ఈవెన్ హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు, రోహింగ్యా అనేది కూడా పెద్ద ప్రశ్న. ఎక్స్పైర్ అయిపోయి వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోయి లేదా ఎన్జిఓలకు వచ్చారు. ఇది ఒక్క బంగ్లాదేశ్లోనే కాదు శ్రీనివాస్ రెడ్డి గారు. నేను ప్రత్యక్షంగా బంగ్లాదేశ్ అర్థమవుతుందా? వాళ్ళు వచ్చి ఇక్కడ పాతుకపోతున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఓటర్ కార్డులు వస్తున్నాయి. ఇంకా మీరు ఏ రకంగా గుర్తుపెట్టి బయటకు పంపించగలుగుతారు? వాళ్ళకి స్థిర నివాసాలు, స్టేట్ గవర్నమెంట్లో అయితే రోహింగ్యాలకు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసి రిబ్బన్ కట్ చేసి చేస్తా ఉన్నాను. నేను అందుకోసం 2-3 చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను మీకు. నేను అనుభవంతో చెప్తాను. నేనేదో క్యాజువల్గా ప్రెస్ కోసం నేను పొలిటికల్ స్టేట్మెంట్ చెప్పట్లే. నేను బంగ్లాదేశ్ పోయొచ్చాను 2 కిలోమీటర్లు. నేను కాలేజీలో ఉన్నప్పుడే 2 కిలోమీటర్ల లోపలికి పోయొచ్చు. అడిగేవాళ్ళు లేడు నాకు, పోయినా వచ్చిన. నేను బంగ్లాదేశ్ బార్డర్లో నిలబడి ఒక వరి నాడు మరి ఉంటుంది కదా, మీకు అర్థం కావడం కోసం స్పష్టంగా చెప్తాను, తెలంగాణ ప్రజలకు అర్థం కావడం కోసం. వరిచేను మడి ఎంత కట్ట ఉంటుందో అదే కట్ట భారత్ బంగ్లాదేశ్ బార్డర్ అప్పుడు 84, 85, 86 ఆ ప్రాంతాల్లో. ఆ కట్టలో ఒక దిమ్మె రాసి ఉంటుంది. ఇక్కడ దిమ్మె కట్టి ఇది భారత్, ఇది బంగ్లాదేశ్ అని రాసి ఉంటుంది. ఈ రెండింటి మధ్య నేను నిలబడి ఫోటో దిగిన. ఆమె బంగ్లాదేశీ, ఆమె ఇండియన్. నా ముఖం బంగ్లాదేశ్ లాగా ముఖం కూడా ఉంటుంది నాది. ఏం పెద్ద నల్లగా ఉంటే అది కూడా ఉంటుంది, అస్సామీలాగా కూడా ఉంటుంది, ఏం ఫరక్ పడదు. ఏంది ఇప్పుడు అదొకటే కాదు, ఇప్పటికి కూడా భారత్ బంగ్లాదేశ్ బార్డర్ ఫెన్సింగ్ జరిగింది. వాజ్పేయి గారి కాలంలో అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఫెన్సింగ్ జరిగింది. అయినప్పటికీ కూడా మీకు భారత్ బంగ్లాదేశ్ బార్డర్ ఇంకా సెక్యూర్ బార్డర్, చాలా చిన్న బార్డర్ కాదు, 4000 పైన కిలోమీటర్ల బార్డర్, అది చిన్న బార్డర్ ఏదో. అయితే ఈ మొత్తానికి కారణం ఏంటంటే గతంలో చేసినటువంటి పార్టీషన్ జరిగినటువంటి పద్ధతి. అది ఆఫ్కోర్స్ అది ఇప్పుడు మన చరిత్ర దోకుంటే వేస్ట్. కానీ మీరు ఇప్పుడు సముద్రం మధ్యలోంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢాకా ఉంది, చిటగాంగ్ ఉంది, ఆ సముద్రం మధ్యలోంచి కొంచెం నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చేస్తారు. కోస్ట్ గార్డ్స్ ఎంత పర్యవేక్షణ చేసినా, మీకు అమెరికా పర్యవేక్షణ చేస్తేనే, వాళ్ళ డ్రోన్స్తో పర్యవేక్షణ చేస్తేనే ఆగుతలేనప్పుడు, లక్షల మంది అమెరికాలోకి వస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ, మన దగ్గర ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అది కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొన్ని గ్రామాలు బంగ్లాదేశ్ బార్డర్లో అటువైపు ఉన్నాయి, భారతీయ బార్డర్లు. భారత పౌరులు అటువైపు ఉంటారు, వాళ్ళ పొలాలు అవన్నీ అటువైపు ఉన్నాయి. బంగ్లాదేశ్లో పొలాలు ఇటువైపు ఉన్నాయి. రోజు వస్తుంటారు, పోతుంటారు. ఇంక ఇప్పుడు నయం చాలా తగ్గిపోయింది. నేను అనుభవించే చెప్తున్నా, భారత్ బంగ్లాదేశ్ బార్డర్లోంచి రోజు బంగ్లాదేశ్లోంచి వందల వేల మంది కూలీకి అస్సాంకి వచ్చి కూలీ చేసి, అక్కడ 20 రూపాయలు బియ్యం ఉన్నప్పుడు ఇక్కడ 10 రూపాయలు బియ్యం ఉండే, అక్కడ 20 రూపాయలు కూలీ ఉన్నప్పుడు ఇక్కడ 50 రూపాయలు కూలీ ఉండే. 50 రూపాయలు కూలీ చేసి 55 కిలోల బియ్యం కొనుక్కొని అక్కడ పోతే 100 రూపాయలకు అమ్ముకొని, ఆ పోతూ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మన పోలీసు వాళ్ళకు టిప్ ఇస్తాం కదా మనం, 10 రూపాయలు ముఠా మేస్త్రి ఉంటాడు, ఒక 100 మందికి ఒక ముఠా మేస్త్రి, 100 మంది దగ్గర తలా 2 రూపాయలు కలెక్ట్ చేసి 200 రూపాయలు ఆ చెక్ పోర్ట్ బార్డర్ దగ్గర ఒక కానిస్టేబుల్కి వచ్చేసి పోయిన రోజులు ఉన్నాయి. ఇంకంతకంటే నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నల్బాడి అనే ఒక ప్లేస్ ఉంది, సత్రసాల అనే ఒక విలేజ్ ఉంటుంది నల్బాడి డిస్టిక్లో, గౌహతిలో. అక్కడ ఇండియన్ ఆర్మీ బార్డర్ సెక్యూరిటీ కోసం ఒక నారో గేజ్ రైల్వే లైన్ కూడా ఉంది. రైల్వే లైన్ యొక్క స్టేషన్ మాస్టర్ ముందు ఇల్లు, ఆయన మెయిన్ డోరు భారతదేశంలో ఉంటే ఆయన వెనక డోరు బంగ్లాదేశ్లో ఉంది. ఇంత క్లిష్టమైనటువంటి బార్డర్ భారత్ బంగ్లాదేశ్ బార్డర్, దీన్ని సెక్యూర్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అయినా కూడా బ్రహ్మపుత్ర నది ఉంది. ఇంట్రెస్టింగ్ అంటే బ్రహ్మపుత్ర నదిలో రాత్రి చీకట్లో చెప్పకుండా ఇప్పుడు మన పౌరులు ఎట్లయితే నిన్న పేపర్లో వచ్చింది కదా, 16 రోజులు, 20 రోజులు, 160 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు నడుచుకుంటూ దొంగతనంగా మెక్సికోలోంచి అమెరికా ప్రవేశించినటువంటి వాళ్ళు ఇప్పుడు గుర్తింపబడ్డటువంటి భారతీయులు. వాళ్ళకి అనుభవాలు చెప్పినారు కదా, అట్లాగే రోజులు ప్రయాణం చేసి సముద్ర నదులలోనూ నీటిలోనూ ప్రయాణం చేసి భారతదేశానికి వస్తున్నటువంటి వాళ్ళు, అక్రమంగా వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరేమో ఇది అంటున్నారు. మొన్న ఒక కేంద్ర మంత్రి గారితో చిట్చాట్ చేసుకు మాట్లాడుతున్న సందర్భంలో స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతున్నాయో ఆ బార్డర్లో స్టేట్ గవర్నమెంట్స్ ఉండి అది ఇబ్బంది అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రకంగా జరుగుతున్నారు. మీరు చెప్పిన దానికి నేను చెప్పింది బార్డర్ యొక్క క్లిష్ట పరిస్థితి.
వచ్చిన తర్వాత మరి మీకు ప్రాక్టికల్ ప్రాబ్లం అంటే వాళ్ళు ఎట్లో అట్లా అక్రమంగా వచ్చిన తర్వాత వాళ్ళని రక్షిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అనుకుంటే బార్డర్ రాష్ట్రాలే కాదు, హైదరాబాదులో రోహింగ్యాల కోసం ఒక చెరువును పూర్తి చేసి ఇల్లు కట్టించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. ఇక్కడ ఢిల్లీలో రోహింగ్యాలకు ఓటుకు ఇవ్వాలని డిమాండ్ పెట్టింది కేజ్రీవాల్ ప్రభుత్వమే కదా. కాశ్మీర్లో రోహింగ్యాలు ఉంటున్న విషయం అప్పుడు అక్కడ ప్రభుత్వానికి తెలుసు కదా, కాశ్మీర్ ప్రభుత్వానికి తెలుసు కదా. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ, స్థానిక పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, స్థానిక భూమి వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, స్థానిక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఎంతెందుకు నిజామాబాద్లో రోహింగ్యాలకు వీసా వచ్చింది, పాస్పోర్ట్ కూడా వచ్చినట్టు మంది చాలామంది ఉన్నారు. ఇది ఎట్లా జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం వీసా ఇవ్వడానికి పోలీస్ ఎంక్వైరీ ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం పోలీస్ చేయదు, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ చేస్తుంది, రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఇవన్నీ లంచం ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు, చేసుకుంటారు, అయిపోద్ది కదా. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దీని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. దేశ భద్రత, దేశం యొక్క సంక్లిష్టమైన పరిస్థితి అవగాహన లేకుండా ప్రాంతీయమైనటువంటి ఓటు రాబాడిక రాజకీయాలతోటి నడిపిస్తున్న కారణంగా బెంగాల్లో కావచ్చు, గతంలో అస్సాంలో గనికాంత్ చౌదరి ఏం చేసినాడు? ఇవాజ్ లీడర్. హితేశ్వర సైకియా ఉండే ముఖ్యమంత్రిగా ఉండే హితేశ్వర సైకియా ఉన్నప్పుడు ఏం చేస్తారు? భారత్ బంగ్లాదేశ్ బాడ అంత విచ్చలవిడిగా బంగ్లాదేశ్ పౌరు అంతెందుకు, ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ పౌరుల యొక్క పార్టీ ఉంది అస్సాంలో. ఇప్పుడు అన్ని విచ్చలవిడిగా వచ్చారు. దీంట్లో నేను ఇంకొకటి, ప్రజలు కూడా పౌరులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తమ పక్కన బంగ్లాదేశ్ వాడు వస్తే జీతం పెట్టుకుంటున్నా మనం తక్కువ ధరకు వస్తున్నాడు, నెంబర్ అమెరికాలో పెట్టుకున్నట్టే. అమెరికాలో అమెరికన్స్ యొక్క మాల్స్లలో తక్కువ ధరకు వస్తారని, తక్కువ కిరాయికి వస్తారని మెక్సికోలను పెట్టుకుంటున్నారు కదా. వాళ్ళ పోల్ట్రీ ఫామ్లలో మెక్సికన్స్ పనిచేస్తారు కదా, వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల్లో మెక్సికన్స్ పనిచేస్తారు కదా. అమెరికన్ పౌరులకు కూడా ఒక అవగాహన ఉండాలి కదా. ఇది మెక్సికను, ఇది ఇల్లీగల్ సిటిజను, అక్రమ వలసదారుడు, వీని పోలీసులు బట్టి లేదు కదా. వాళ్ళు 20 మంది 30 మందిని మెక్సికన్స్ని పెట్టుకొని వ్యవసాయం చేయించుకుంటున్నట్టు వాళ్ళు ఉన్నారు లాభాల కోసం అని చెప్పి. దీన్ని మనం ఎట్లా, అమెరికాలో కూడా ఇదే సమస్య ఉంది. మరి దీన్ని అంతా ఆపడానికి ఒక అవకాశం ఉంది కదా. మరి నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో కొట్టగలుగుతారా? పశ్చిమ బెంగాల్లో మీకు డెమోగ్రఫీ చాలా బాగుంది. కొట్టడం అనేది, అంటే మేము కొట్టడం అనేది ప్రయత్నం, పోలరైజేషన్ జరగాలి, పోలరైజేషన్ జరగాల్సిందే. అందుకోసం చెప్తున్నాం. పశ్చిమ బెంగాల్ అయితే కొన్నిసార్లు జరుగుతుంది, అసలు జరగకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మీకు ఏవైతే సిలిగురి కానీ, మాల్దా కానీ, ముర్షిదాబాద్ కానీ, కొన్ని జిల్లాలు అయితే 24 పరగనాస్ కానీ, ఇక్కడ ఇప్పుడు ప్రారంభం కాలే వలసలు. ఎప్పుడో ప్రారంభమై ఎప్పుడో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బాగా తగ్గినాయి. మీకు మన కేంద్ర మంత్రి గారు చెప్పిన పాయింట్ అది కరెక్ట్. అది ఇప్పుడు ఎప్పుడో బంగ్లాదేశ్ వచ్చినారు, వాళ్ళందరూ అక్రమ పౌరులుగా ఉంటున్నారు, ఇప్పుడు సక్రమ పౌరులు అయిపోయినారు అంతే. ఆ రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా వాళ్ళు సక్రమ పౌరులు అయిపోయినారు. సక్రమ పౌరులు అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఓట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు అది మాకు ఒక క్లిష్టమైన పరిస్థితి అక్కడ. ఈవెన్ 24 పరగనాస్, 24 దక్షిణ పరగనాలు, ఉత్తర పరగనాలు కూడా మెజారిటీ వాళ్ళు. అందుకే మేము ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, వీఆర్ ఇన్ 2024. నేను 40 సంవత్సరాల క్రితం, అంటే స్వతంత్ర భారతం వచ్చిన 35 ఏళ్ళ కిందనే నేను హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో నేను ప్రకాష్ రెడ్డిగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన. హైదరాబాద్లో అక్రమ బంగ్లాదేశీ వరదారులు ఇంతమంది ఉన్నారని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే తెల్లారి పొద్దున కమిషనర్ రియాక్ట్ అయ్యిండు. వాళ్ళు చెప్పిన 20,000 మంది లేరు, 6,400 మంది ఉన్నారని రియాక్ట్ అయ్యిండు. అప్పుడు మీరు పేపర్ తీస్తే అప్పుడు దొరుకుతుంది పేపర్. 40 ఏళ్ళ కింద 84, 85లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన రోజులు ఇవి. వీళ్ళని ఎవరు కాపాడుతున్నారు? ఎవరు కాపాడుతున్నారు? మీరు అనుకుంటున్నారు మనం పశ్చిమ బెంగాల్ వరకే పరిమితం అయితే లేదు, వాళ్ళు మొత్తం కూడా సెంట్రల్ మొత్తం దేశవ్యాప్తంగా నుంచి స్ప్రెడ్ అయిపోతుంది. మహారాష్ట్ర ఉన్నారు, వాళ్ళకి షెల్టర్ కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు. నేను చెప్పేది అదే, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోతే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ కొన్ని ఎన్జిఓలు ఏవైతే ఇప్పుడు, అందుకోసం ఎన్జిఓలు అందరికీ మోడీ అంటే మంట. ఎందుకు అంటే ఈ అక్రమ వలసదారులను కాపాడుతుంది ఈ ఎన్జిఓ సంస్థలు, దొంగ ఎన్జిఓలు, వాళ్ళ పైసల కోసం అని చెప్పి. వాళ్ళకి ఏదో ఫండ్స్ వస్తే, విదేశాల నుంచి వస్తే 100 రూపాయలు వస్తే 50 ఖర్చు పెట్టి 50 తినొచ్చు అనే ఉద్దేశంతో ఎన్జిఓలు కాపాడుతారు. హైదరాబాద్లో రోహింగ్యాలకు ఎన్జిఓలే అక్కడ ఉంటాడు, పైగా ప్లాజాలో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళే కాపాడుతున్నారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరగలేదని కాదు చెప్పినాం, కానీ లోకల్ స్థానిక పోలీసులు వాళ్ళకి బలం ఇస్తున్నారు కదా కేసీఆర్ పాలనలో. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే కదా, కాంగ్రెస్ కూడా కావాల్సింది ఓటు బ్యాంకే కదా. వెస్ట్ బెంగాల్లో పక్కాగా సిపిఎం పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్. సిపిఎం పార్టీకి ఇప్పటికి కూడా దురదృష్టం ఏంటంటే, మీరు సిపిఎం పార్టీ వల్లనేనండి బంగ్లాదేశీ పౌరుడిని ఆకలి మంటలకు అలమటిస్తున్న వాళ్ళందరూ మాకు సమానమేనండి, ప్రపంచమంతలా సమానమే, బంగ్లాదేశ్ వస్తే మాకేంది అనేటువంటి భావంతో ఈరోజు కూడా సిపిఎం పార్టీ అట్లాగే ఉంది బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో. దీని కారణంగా వాళ్ళు ప్రోత్సహించారు, వాళ్ళు సెటిల్ అయినారు. మీకు వాజ్పేయి గారి కాలం తర్వాత ఏదైతే బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్స్ అన్ని కూడా 90% సీల్ చేయబడ్డాయి. చాలా కొద్ది మంది అక్రమ వలసదారులు వస్తున్నారు. అయితే అప్పుడు వచ్చిన అక్రమ వలసదారులు ఇప్పుడు సక్రమం అయిపోయారు కూడా సంఖ్య పెద్దగా కనిపిస్తుంది. ఇంకోటి మణిపూర్కి సంబంధించిన అంశం, ఇన్ని రోజులు దాదాపుగా 650 రోజులు, దాదాపు 21 నెలలు తర్వాత, అంటే అగ్నిగుండంలో మారిన తర్వాత మొన్న రీసెంట్లీ బీరెన్
రాజీనామా చేశాడు. మరి రేపు ఏం జరగబోతుంది అక్కడ? ఇప్పుడు మణిపూర్లో 650 రోజులు అంటారు. నేను అంటున్నా కాంగ్రెస్ పాలనలో 10 సంవత్సరాలు అనుభవించారు. 10 సంవత్సరాలు నడిచింది. మీరు ఇప్పుడు చాలా ఫ్రీడమ్ ఉంది అక్కడ. ఇంకా 84 నాకు గుర్తున్నంతరకు 83, 84లో నేను ఇంపాల్ నగరంలో ఫ్లైట్ దిగితే మేము భారతదేశంలో ఫ్లైట్ దిగినామా పాకిస్తాన్లో ఫ్లైట్ దిగినామా అంత ఘోరమైనటువంటి సెక్యూరిటీ. నాకు తెలిసి 80 నుంచి 84 వరకు, ఇంకా అంతకంటే 70 నుంచి 84 వరకు అనుకోండి, 84, 86, 88 వరకు కూడా సాయంత్రం 4 తర్వాత ఇంఫాల్ నగరంలో ఏ ఒక్క పౌరుడు బయట తిరగకూడదు. ఏ పౌరుడు కూడా. నైట్ కర్ఫ్యూ, ఎవ్రీడే కర్ఫ్యూ ఫర్ ఇయర్స్ టుగెదర్, సంవత్సరాలు ఉండింది కాంగ్రెస్ పాలన. అప్పుడు మర్చిపోయి మా ఇందిరాగాంధీ కాలంలో ఏం జరిగిందని రాహుల్ గాంధీ మర్చిపోయి ఈరోజు ఢిల్లీ పెడితే దానికి అర్థం లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తాను. నేను పోయిన ఇంపాల్ నగరానికి అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే అక్కడ 2 ప్రధానమైనటువంటి గిరిజన తెగలు, వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళు, వాళ్ళు కన్వర్ట్ కాని వాళ్ళు. మిథి కుకి వాళ్ళు మైథేయి అంటారు. మైథేయి అంటే మిథి అంటారు, మీథి అంటారు. ఆ 2 వర్గాల మధ్యలో ఘర్షణను ఆపడానికి ప్రయత్నం జరుగుతుంది తప్పిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణ పెంచాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆపి దాన్ని తగ్గించేసి దాన్ని కలపాలనేది, మనసులను కలపాలనేది బీజేపీ లక్షణం, బీజేపీ ఆలోచన కూడా. మీకు మైతేయి కాబట్టి వీళ్ళు మైతేయి అనేది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ ఇష్యూ అది కాదు. ఎవరు చంపుతున్నారనే ఇష్యూ కాదు. అక్కడ డెమోగ్రఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇంపాల్ నగరంలో ఒక రకమైనటువంటి అక్కడ కూడా చర్చ అదే నడుస్తుంది కదా, చొరబాటుదారులతో. అది బంగ్లాదేశ్ చొరబాటుదారులతో, అది బర్మా చొరబాటుదారులతో. ఇది కూడా చర్చ ఉంది. ఆ చొరబాటుదారులు వచ్చుడు, కుకీస్. అక్కడ ఇంట్రెస్టింగ్ అంటే కుకీ ట్రైబ్స్ ఇక్కడ ఉంటారు, బర్మాలో కూడా ఉన్నారు. వీళ్ళు తెగవాళ్ళే బర్మాలో ఉన్నారు. అడవులలో వచ్చి నడుచుకుంటూ వస్తారు. అడవులలో రాత్రిపూట BSF ఉన్నా కూడా నడుచుకుంటే కొంత సీక్రెట్గా చెట్లు వాళ్ళకి అలవాటైనటువంటి ప్రదేశాలు నడుచుకుంటూ వస్తారు. అట్లా వచ్చి ఇన్స్టిగేట్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టు హింసాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సాంస్కృతికంగా మీకు ఈశాన్య భారతంలో మణిపూర్ స్టేట్ అనేటువంటిది నిజంగా భారతదేశంతో కొంత మానసికమైనటువంటి సాంస్కృతిక అనుబంధం ఉన్నటువంటి రాష్ట్రం అది. ఇంకా కంపేరిటివ్ నాగాలాండ్, మిజోరాం కంటే వీళ్ళు ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆ మణిపూర్లో ఒక ఇంట్లోకి పోతే అరే క్యా సమస్య పోయి మైథేయి హమారా ఆప్కు రుక్మిణికి ఉటాకే లేకే రుక్మిణి హమారీ బేటీ హై అంటారు. అంటే శ్రీకృష్ణ ఎత్తుకపోయిన రుక్మిణి మా కుటుంబం, మా జాతికి చెందిన వ్యక్తి అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. ఇంకా మన చరిత్ర లోపలికి నేను బోదాల్చుకోలేదు, అది కరెక్టా తప్ప నాది విషయం కాదు. కానీ మానసికంగా అంత కనెక్ట్ అయినారు భారతీయ సంస్కృతితోటి. అరే తుమ్మారా ఉటాకే లేకే పోయి తుమారా కృష్ణ అని జోక్గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు వాళ్ళది. అది సాంస్కృతికమైన అనుబంధం భారతదేశంతో, అంటే మిగతా రెస్ట్ ఆఫ్ ది కంట్రీతో బాగుంది. అయితే దాన్ని రెచ్చగొట్టి మంట పెడుతున్నారు. మీకు నాగాలాండ్ విషయంలో కావచ్చు, మణిపూర్ విషయంలో కావచ్చు, త్రిపుర విషయంలో కావచ్చు, అన్ని రాష్ట్రాల విషయంలో కూడా ఈశాన్య భారతం ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంది. మణిపూర్లో జరిగినటువంటి సంఘటన 2 వర్గాల మధ్యలో. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రిని మారిస్తే ఇంకో వర్గం హర్ట్ అవుతుంది కదా. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది, తెల్లారి ముఖ్యమంత్రిని మార్చారనుకోండి, ఏం చేస్తారు పొలిటికల్గా ఏ రాస్తారు? మీరు జర్నలిస్ట్లో రాస్తారు, మీరు ఈ వర్గాన్ని తగ్గించారు, ఆ వర్గాన్ని పెంచారు అని. దాన్ని సానుకూలంగా సమస్యను పరిష్కరించడానికి కొంత సానుకూలత సృష్టించడం అనేటువంటిది, తయారు చేయడం అనేటువంటిది ఒక మార్గం. అది ఆ మార్గంలోనే ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ 2 వర్గాల మధ్య గొడవ పెట్టి ఆనందపడి ఆ రాక్షసానందంలో అధికారం కోసం ప్రయత్నం చేయటం కాదు. 2 వర్గాలను కలిపి వీలైనంత వరకు సాధ్యమంతా వాళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించి ముందు తీసుకుపోవడం దేశ భద్రత దృష్ట్యా లక్ష్యం. అది దేశ భద్రత దృష్ట్యా అవసరం. కాబట్టి ఇప్పుడు మిజోరాంలో కూడా, నాగాలాండ్లో కూడా ఇన్సర్జెన్సీ బాగుండింది, మిజోరాంలో కూడా ఇన్సర్జెన్సీ ఉండింది. అవన్నీ తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉండింది కదా, తగ్గిపోయినాయి కదా అవన్నీ. అందుకోసమనే స్లోగా భారతదేశం మాది, మేము భారతీయులం అనే అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నప్పుడు సహజమైనటువంటి మార్పు జరుగుతుంది. దానికి ఒక తరం పడుతుంది, ఇప్పుడు తరం పట్టింది కదా. మేము చూసినప్పటి నుంచి ఇప్పటికీ ఒక తరం గడిచిపోయింది. అస్సామీసే మేము భారతీయులం కాదు అనుకున్న రోజుల నుంచి అస్సాం గర్వంగా చెప్పుకుంటుంది మేము భారతీయులం అని. ఇంకో విషయం, కాంగ్రెస్ కులగణన, తర్వాత సామాజిక అంశం, సామాజిక న్యాయం అనుకుంటూ, తర్వాత రాజ్యాంగం, ఇవన్నీ అంటే దేశ ప్రజలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసే దాన్ని పట్టుకొని ఇంకా కూడా కాంగ్రెస్ అభివృద్ధి చెందట్లేదు. అంటే అధికారంలోకి ఎక్కడ కూడా రావట్లేదు. ఇప్పుడు ఈ మధ్యన రేవంత్ రెడ్డి చూసుకున్నట్టుంటే దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం ఉందండి. దీన్ని ఏ విధంగా చూస్తారు? దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి, ఆ తర్వాత దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తున్నారు, ఆ తర్వాత తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, ఆ తర్వాత హైదరాబాద్ ఉత్తర తెలంగాణకు దక్షిణ తెలంగాణకు, ఇవన్నీ కూడా విభజించి పాలించేటువంటి నైజం కాంగ్రెస్ పార్టీకి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే మొదలైంది.
ఎప్పుడు కూడా బ్రిటిష్ విభజించటం భారతీయులను ఆర్యులు ద్రవిడ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? నెహ్రూ లాంటి వాళ్ళే కదా ఆ చరిత్రలో వాళ్ళని కమ్యూనిస్టు చరిత్రలో సృష్టించి చిన్నప్పుడు చదువుకునేది మన పుస్తకాలలో 10th క్లాస్ పుస్తకాలలో ఆర్యులు వేరు ద్రవిడులు వేరు, ఆర్యులు వచ్చి ద్రవిడులను చంపేసి కొట్టేస్తే వాళ్ళు తమిళనాడుకు వచ్చారు, ద్రవిడ సంస్కృతి ఇవన్నీ చెప్పింది వాళ్ళే కదా. కానీ ఈరోజు మారుతుంది, సమాజం మారుతుంది, ప్రజలు మారుతున్నారు. మీకు సింధు నది నాగరికత అని పేరు చెప్పారు కదా, సింధు నది నాగరికత ఏంటంటే ఆనవాళ్ళు తమిళనాడులో దొరికినాయి. ఇప్పుడు తమిళనాడు దొరుకుతుంటే సింధు నది నాగరికత ఆనవాళ్ళు తమిళనాడులో ఉన్నప్పుడు తమిళనాడులో ఉన్నవాడు ద్రవిడులా ఆర్యులా ఎక్కువగా చెందిన వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఇదే. కమ్యూనిస్టుల పిడివాదపు గుప్పిట్లో, నేను అంటున్న పిడివాదపు గుప్పిట్లో ఆ రోజు నెహ్రూ బందీ అయ్యిండు, ఈరోజు రాహుల్ గాంధీ అంతకంటే ఎక్కువ బందీ అయ్యిండు, ఇందిరాగాంధీ బందీ అయింది, ఇప్పుడు రాహుల్ గాంధీ అంతకంటే బందీ అయ్యిండు. వాళ్ళకు అదే కోవకు చెందినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఆ కోణంలోనే అదే వాళ్ళ భావజాలంలో బందీ అయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అది ఇప్పుడు కేరళ పోయి కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయం మేరకు ఈరోజు మాట్లాడినాడు. అది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క థింకింగ్ మేరకు. ద్రవిడ పార్టీ నిన్న చూశారు కదా పార్లమెంట్లో 3-4 రోజుల కింద. దురదృష్టకరమైన విషయం, తమిళ పార్టీ మాట్లాడుతున్నది, డిఎంకే పార్టీ సంస్కృతాన్ని 22 భాషలు భారత పార్లమెంట్లో పెడితే 22 భాషలు భారత పార్లమెంట్లో అధికారిక భాషలుగా వాళ్ళు వినడానికి అవకాశం కల్పిస్తే నీకు ఉర్దూ కూడా పెట్టినారు కదా. నీకు దురదృష్టం ఏంటంటే అది ఏం మాట్లాడుతున్నాడా మురసలి మన చదువుకున్నాడా సన్నాస అనే పదం ఉపయోగిస్తున్నా. ఉర్దూ కూడా పెట్టినారు కదా, అక్కడ వివక్ష లేదు కదా, హిందూ ముస్లిం అనే వివక్ష లేదు కదా, ప్రాంతాల వివక్ష లేదు కదా, అడవులది గోండు భాష కూడా పెట్టినారు కదా. ఇవన్నీ పెట్టి సంస్కృతం పెడితే సంస్కృతం ఎందుకు పెట్టినారని అడుగుతాడు పార్లమెంట్ లోపల ప్రశ్న. మూర్ఖుడా మనిషా భారతీయుడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ ప్రశ్న అడగడానికి ఆ సన్నాసికి నోరెట్లు వచ్చిందా అనిపిస్తుంది. అరే నీకు తమిళం ఉంది కదా, అక్కడ తెలుగు భాష ఉంది కదా పార్లమెంట్లో, దాంతోపాటు 22 భాషలలో సంస్కృతం ఒకటి, దాంట్లో ఉర్దూ కూడా ఒకటి, అత్యధిక మంది ముస్లింలు మాట్లాడే ఉర్దూ కూడా పెట్టినారు కదా. ఇంకెంతకంటే సెక్యులర్ భావజాలంతో ఏం పని చేస్తారు? ఇంకా ఈ మనస్తత్వం అనేటువంటిది ఎందుకు ఇంత గట్టి పదం చెప్తున్నా అంటే, ఈ మనస్తత్వం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఈ సోకాల్డ్ ప్రాంతీయ పార్టీలతో కలిపి నడుపుతున్నటువంటి కారణంగానే ఈరోజు దేశం అంతా కూడా ఒక విచ్చిన బెంగాలీలని మీకు ఇంతెందుకు, ఈ దేశం ఒక జాతి కాదని కాంగ్రెస్ మాట్లాడుతుంది కదా. తమిళం ఒక జాతి, మలయాళం ఒక జాతి, కన్నడలు ఒక జాతి, తెలుగు వాళ్ళు ఒక జాతి, ఇది వేరే జాతులని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ దేశం ఒక జాతి అని మాట్లాడినప్పుడు ఇంక వాళ్ళకి అంతకంటే దిగజారినటువంటి రాజకీయ భావజాలం ఏముంటుంది దేశంలో? దిగజారిన భావజాలం, రాజకీయ భావజాలం. ఇది భారతదేశం ఒక జాతి, ఇందులో భిన్నమైనటువంటి మతాలు ఉన్నాయి, భిన్నమైనటువంటి భాషలు ఉన్నాయని చెప్తామా. ఇది జాతులే వేరంటాం. మహాత్మా గాంధీ చెప్పినాడు, దిస్ 1 నేషన్ వెల్ బిఫోర్ ద బ్రిటిషర్స్ అని చెప్పినాడు. బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఇది భారతదేశం ఒక జాతి అని చెప్పినటువంటి ఆ మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని బతుకుతున్నారు ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట్లాడేది ఈరోజు మన గురించి. తెలంగాణ రాజకీయాలకు వద్దాం. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి గత తెలంగాణ ఏర్పడ్డ నుంచి 10 సంవత్సరాలు బీఆర్ఎస్, గత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్కి ఏర్పడ్డది, బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారం. మీరు అంటే భారతీయ జనతా పార్టీ దేశమంతా కొడుతున్నారు, పార్లమెంట్లో 2 సీట్లు ఉన్నది, అందులో తెలంగాణ నుంచి 1 సీటు పార్లమెంట్ సీటు, కానీ ఇక్కడ సీట్ అధికారంలోకి రాకపోతున్నారు. దీని కారణం ఏంటంటారు? ముందు ఒకటి క్లారిఫికేషన్ ఇస్తే, ఇంతకుముందు మురసాలి మారాక దయానిధి మాట్లాడింది, మన పార్లమెంట్లో మాట్లాడింది. దురదృష్టకరమైన విషయం ఆ మాట మాట్లాడటం. మీరు అన్నారు మేము 1 సీటు గెలిచింది శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా. మేము అలయన్స్లో గెలిచినాం, అప్పుడు కూడా మేము ఇండిపెండెంట్గా గెలవాలి. ఆ రోజు మాకు 2 సీట్లు ఇస్తే అందులో 1 సీట్లు ఓడిపోయినాం. ఎన్టీ రామారావు గారి ప్రభంజనంలో కూడా 1 సీటు ఓడిపోయి 1 సీటు గెలిచినాం, జంగారెడ్డి గారు. అది అలయన్స్లో గెలిచాం. స్వతంత్రంగా బీజేపీ ఇక్కడ పోటీ చేసినప్పుడు 94 ఒక మైలురాయి. 83 తర్వాత 85 పొత్తు ఉంది, 84 పొత్తు, 85 పొత్తు, 89 పొత్తు, 94లో ఒకసారి డిపెండెంట్గా పోటీ చేసినాం అసెంబ్లీకి. 96, 98లో పార్లమెంటుకి విడిగా పోటీ చేసినాం. 99లో మళ్ళా పొత్తు, 2004లో మళ్ళా పొత్తు, 2009లో పొత్తు లేదు, 2014లో పొత్తు మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోతుంటే మీరు చెప్పండి, 40 సంవత్సరాలలో మేము 3 సార్లు కదా అసెంబ్లీకి ఇండిపెండెంట్గా పోటీ చేసినాం. 3 సార్లు కదా, ఇది 4వ సారి మనం పోటీ చేసిన 8 సీట్లకు వచ్చినాం కదా. ఇప్పుడు మరి రేపు పొత్తా మళ్ళీ ఏంది సమస్య లేదు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఇండిపెండెంట్గా ఒక్క పార్టీగానే మేము పోటీ చేస్తాం, అధికారంలోకి వస్తాం. ఇది మీరు అన్నట్టు మొన్న కూడా విశ్వాసం కలిగించగలిగినాం. కానీ చివరి నిమిషంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు కావచ్చు, లేదా ప్రజల కొంత కాంగ్రెస్ పార్టీ పెరుగుతుందనేటువంటి అభిప్రాయంతో కావచ్చు,
లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు మేము దుష్ప్రచారం చేస్తారని, కానీ మేము మీద కూడా దుష్ప్రచారం చేశారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కర్ణాటకలో చేశారు, ఇక్కడే చేశారు. మేము ఢిల్లీలో ఈయన అవినీతి పడడానికి కేజ్రీవాల్ అంటేనే దుష్ప్రచారం అంటారు. మరి కర్ణాటకలో బీజేపీ వాళ్ళు 40% కమిషన్ అని బోర్డు రాసుకుంటే రోజు ఏ ప్రచారం అది? అది దుష్ప్రచారం మంచి ప్రచారం అది? నిజంగా మీరు పట్టుకున్నారు ఎవరన్నా 40%? అదే పరిస్థితి తెలంగాణలో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనటువంటి దుష్ప్రచారం కదా కాంగ్రెస్ వాళ్ళు చేసింది. మేము కేజ్రీవాల్ మీద అవినీతి పడంటేనేమో దుష్ప్రచారం అవుతుంది, తప్పుడు ప్రచారం అవుతుంది. ఇక్కడ మీరు చేసినంత కరెక్ట్ ప్రచారం అది. కాబట్టి ఎన్నికల సందర్భంగా ప్రచారం ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటారు. దాంట్లో కేజ్రీవాల్ అనుభవించాడు, మేము ఇక్కడ అనుభవించినాం అనుకో. అది వరకు చెప్పాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనటువంటి ఒక సంకేతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు విజయవంతంగా వాళ్ళకున్నటువంటి మీడియా సర్కిల్స్ నుంచి కావచ్చు, లేదా మిగతా మార్గాల ద్వారా తెలంగాణ ప్రజల మనసులో పంపగలిగినారు. పర్యవసానంగా ఫలితాలు వచ్చినాయి. మేము ప్రత్యామ్నాయం ఎదుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనేటువంటి ఒక నినాదం మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టినమాట వాస్తవం. కర్ణాటక ఎలక్షన్స్ ఒక కారణం ఉండొచ్చు. నాయకత్వం ముఖ్యమంత్రి అనేటువంటి అంశం ప్రకటిస్తున్నప్పుడు వ్యక్తి అక్కడ ఏంటంటే కేసీఆర్ అనేటువంటి ఒక బలమైన నాయకుడు, రేవంత్ రెడ్డి ఇంకో బలమైన నాయకుడు. ప్రత్యామ్నాయంగా మాకు బలమైన నాయకుడు యొక్క ఐకాన్, ఒక ఫిగర్, ఒక మొహం మనం చూపించలేకపోయినాం. ఎందుకు బండి సంజయ్ ఫిగర్ లాగా కనిపించి బండి సంజయ్ని చేంజ్ చేసారు అనేది క్షేత్రస్థాయిలో ఒక బండి సంజయ్ని మార్చడానికి జాతీయ పార్టీకి 1,00,000 కారణాలు ఉండిండొచ్చు. ఆయనకు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కూడా ఇచ్చారు, మార్చడం అంటే ఇక్కడ ప్రజెంట్ చేసి జనరల్ సెక్రటరీ కూడా ఇచ్చారు. అప్పటికే ఎంపీ, అంతకంటే సీనియర్ లీడర్నే పెట్టారు కిషన్ రెడ్డి గారిని, తక్కువ మీరు ఇప్పుడు అంటున్నారు బలమైన నాయకుడు కేసీఆర్, బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి అని. రేపు ఉండేది కూడా వీళ్ళిద్దరే కదా బలమైన నాయకత్వం. తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డిని ఇది చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోపంతో ఆల్టర్నేటివ్ మళ్ళీ కేసీఆర్ వైపు మడుతుంది, కానీ మీకు ఎక్కడ కనిపిస్తలేదు, ఆ స్కోపే కనిపిస్తలేదు. ఇంకా 4 సంవత్సరాల సమయం ఒకటి అంశం, 4 గంటల సమయం. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు నేను కానీ మీరు కానీ వయసు తగ్గదు కదా, వయసు పెరుగుతూనే ఉంటుంది కదా. మోడీ గారికైనా, నీకైనా, నాకైనా, ఎవరికైనా పెరుగుతుంటుంది కదా. ఇంకా సోనియా గాంధీ గారి నాయకత్వం జరిగి రాహుల్ గాంధీకి ఇచ్చారు కదా. అట్లాగే మా దాంట్లో కూడా కేసీఆర్ గారు కూడా నాయకత్వం మారాల్సిన పరిస్థితి, అనివార్యమైన పరిస్థితి. ఆయన వయసు రీత్యా కావచ్చు, ఆరోగ్య రీత్యా కావచ్చు. ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా. మన అద్వానీని యాక్సెప్ట్ చేయకుండా మన్మోహన్ సింగ్ని యాక్సెప్ట్ చేశారు కదా వయసు రీత్యా కూడా. అద్వానీని మేము మార్చి అద్వానీ ప్రధానమంత్రి అభ్యర్థి కావాలన్నా వాళ్ళ కుటుంబం ఉంది కదా, అందుకోసం కేసీఆర్ కుటుంబం ఉంది కదా, అందుకోసం కుటుంబ పార్టీలు యాక్సెప్ట్ చేస్తారా అంటే పంజాబ్లో ఏం జరుగుతుందో చూసిండ్రు. ప్రకాష్ సింగ్ బాదల్ లాంటి ఒక ఉద్దండుడైన నాయకుడు, మామూలు నాయకుడు కదా ప్రకాష్ సింగ్. కేటీఆర్ సీఎం అని స్లోగన్స్ వేస్తున్నారు, సీఎం అనేది అంటున్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి సీఎం అంటేనే కదా సీఎం అయ్యిండు. మరి రేపు కేటీఆర్ కావడానికి గ్యారంటీ ఏమన్నా? నేను సీఎం నేను కాడని ఏం అంటే నేను కాగితరా కాడది ప్రజలు. మీరెందుకు ఇప్పుడు ఆల్టర్నేటివ్ అవి రెండే అవుతున్నది, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు. మీరే చెప్తున్నారు బలమైన నాయకులు అని. మీరు అధికారంలోకి వస్తామంటారు, ఏ రకంగా వస్తారు ఏమంటారు అంటే బలమైన నాయకులుగా ఇంప్రెషన్ ఇచ్చారు అంటున్నా. బలమైన నాయకులు అంటలేని వాళ్ళు, బలమైన నాయకులు అన్నట్టు ఇంప్రెషన్ ఉండింది. కేసీఆర్ అఫ్ కోర్స్ అప్పటికి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆల్టర్నేటివ్గా నాయకత్వాన్ని వాళ్ళు ఒక ఫిగర్ను చూపెట్టగలిగినారు. మేము ఫిగర్ను చూపెట్టడంలో మేము ఒక వాదాను బీసీ ముఖ్యమంత్రి ఉండాలనుకున్నాం, కానీ ఒక ఫిగర్ అనేది కూడా ఒక అంశం అవుతుంది. మీకు అన్ని అంశాన్ని కర్ణాటక ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ బలపడుతున్నటువంటి విశ్వాసం కావచ్చు, అనేక కారణాలు, మేము టీఆర్ఎస్ ఒకటి అనేటువంటి ప్రజలకు చూపించిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలై మేము ఓడిపోయినాం. ఒక కారణంతో ఓడిపోయినాం అనేటువంటిది కరెక్ట్. ఏ బడ ఓడిపోయినా ఒక కారణంతో ఓడిపోరు. ఇవన్న ఢిల్లీలో ఓడిపోవడానికి ఆయన అవినీతి కావచ్చు, ఆయన అప్రజాస్వామిక చర్యలు కావచ్చు, ఆయన నియంత్రణతో ఆలోచనలు కావచ్చు, ఆయన అంటే ఇన్ని కలిపితే కేజ్రీవాల్ ఓటమి. ఇది ఒక కారణంతో కేజ్రీవాల్ ఓడిపోయిందని మనం అనడానికి అంటే కరెక్ట్ కాదు. అది ఇది జరిగింది కాబట్టి ఓడిపోయిందంటే కరెక్ట్ కాదు. కేసీఆర్ ఓడిపోవడానికి కారణాలు 196 ఉండే, ఒకటి ఉండదు కదా. కేసీఆర్ ఓడిపోవడానికి ఎన్ని కారణాలు, 38 సీట్లు గెలిచింది కదా. కారణాలు ఎన్ని ఉన్నా 38 సీట్లు గెలిచిన తక్కువ సీట్లే గెలవలే కదా, 2-3 సీట్లు గెలవలే కదా. భారతీయ జనతా పార్టీలో ఒకసారి గెలిచిన క్యాండిడేట్ ఇంకోసారి గెలుస్తలే. ఎవరన్నా 1-2 సార్లు గెలిచిన వాళ్ళు ఉంటే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఇప్పటి వరకు ఒక్కసారి గెలిచి ఓడిపోయిన వాళ్ళే ఉన్నారు. అదొకటి. రేపు మళ్ళీ ఇప్పుడు సిద్ధాంతపరంగా, ఆర్గనైజేషన్ పరంగా అన్ని క్షేత్రాలు అనుకోండి, మీరు అన్నట్టు సంఘపర్వం అనుకో, ఏదో ఒక క్షేత్రంలో పనిచేసిన లీడర్లను కాకుండా మళ్ళీ ఇంత సిద్ధాంతపరంగా బలంగా ఉన్నప్పటికీ కూడా మీలాంటి పార్టీ కూడా వేరే పార్టీ నాయకులను వైపు చూడడం ఏంది? సిద్ధాంత బలం అనేటువంటిది ఒక కోణం. దీంట్లో మీరు అన్నట్టు సిద్ధాంత బలంలో ఉన్న వాళ్ళు చాలామంది బీజేపీలో ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎడికి పోతే ఇక్కడే ఉన్నారు. అయితే నాయకత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మా సిద్ధాంత బలంతో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క బలం మేము అధికారంలో రావడానికి ఉపయోగపడతలేదు. ఇది క్లియర్ కదా.
సిద్ధాంత బలంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క బలం అధికారాన్ని దాకా తీసుకుపోతలేదు. కాబట్టి మా బలాన్ని మరింత పెంచుకోవాలనేటువంటి క్రమంలో అవసరమైతే రాజకీయ అనుభవం, మీరు ఒక కోణం ఆలోచిస్తున్నారు. నేను సిద్ధాంతపరంగా ఒక భారతీయ మధుర్ సంఘంలో పనిచేసినటువంటి వ్యక్తి రాజకీయాలకు వస్తున్నాడా, ఒక విద్యార్థి పరిషత్తులో పనిచేసిన వ్యక్తి రాజకీయాలకు వస్తున్నాడా అనేటువంటి అంశాన్ని కనుక పరిగణలో తీసుకుంటే, ఒక రాజకీయ పార్టీలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి కంపేర్ చేసినప్పుడు ఏబీపీలో పనిచేసే వాళ్ళకి సహజమైనటువంటి రాజకీయమైనటువంటి అనుభవం అంటారు చూసినావా, అది కొంచెం తక్కువనే ఉంటుంది. అదే మీరు నేను అడుగుతున్న రాజకీయ అనుభవం ఆ పార్టీలో ఉండింది, ఆ పార్టీలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయ బాగా అనుభవం ఉంది. ఆయన బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి బీజేపీలోకి వస్తానంటున్నాడు. మనం ఎందుకు వద్దనాలి? ఆ రాజకీయ అనుభవాన్ని మనం ఉపయోగించుకొని. మీరు వద్దనడాన్ని అన్నారు కదా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నా అభిప్రాయం కాదు, ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న అభిప్రాయం. ఎగ్జాంపుల్ బైంసా ముదోల్ కాన్స్టిట్యున్సీ ఉంది. ముదోల్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ నుంచి వచ్చిన క్యాండిడేట్కి ఇచ్చారు. వాళ్ళు అక్కడ స్ట్రగుల్ అయ్యారు. ఆడ హిందువులపైన గృహదహనాలు అన్నీ చాలా అయినాయి, మత కల్లోలు అయినాయి, హిందువులు బాగా నష్టపోయారు అక్కడ. ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచిన, అంటే వేరే పార్టీ నుంచి వచ్చి బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయిన వ్యక్తి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని కార్యకర్తలు. అంతకుముందు రమాదేవి గారు కంటెక్ట్ చేసినప్పుడు ఈ ఆరోపణ ఉండింది. రమాదేవి గారు ప్రెసిడెంట్ కూడా అయినాడు. రమాదేవి గారు కూడా పార్టీలో పుట్టిరాలే, ఆమె కూడా వేరే పార్టీకి వెళ్ళి మా పార్టీలోకి వచ్చి. నేను రమాదేవి అనట్లేదు, రమాదేవి ఇంకోరు సిద్ధాంతపరం. అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఈ కార్యకర్తలు మళ్ళీ ఆ రకంగా బలి కావాల్సిందే. నేనేమంటే మీరు అక్కడ ఆ సంఘర్షణ, ఆ పోరాటానికి ఎగ్జాంపుల్ తీసుకున్నా, ప్రతి చోట్ల అదే ఉంది. ఆ సంఘర్షణ, ఆ పంచాయతీ అనేటువంటిది, ఆ పోరాటం రాజకీయ పార్టీకి ముడిపెడుతున్నప్పుడు ఒక బైన్సాలో జరుగుతున్న సంఘటనతోటి, ఒక బైన్సా ఇష్యూ తోటి నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించాలా లేదా? రాష్ట్ర సమస్య, రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే బైన్సా లాంటి ప్రాంతంలో సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే అవుతుందా? అక్కడ ఎమ్మెల్యే గెలిచిండు, సమస్య పరిష్కారం అవుతుందా? అయ్యిందా? కాలే కదా ఇప్పుడు. ఇంకా అట్లాగే ఉంటుంది సమస్య. ఆ కార్యకర్త బతుకు కూడా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం రావడానికి ముడిపడి ఉంది. చాలా స్పష్టం. నేను మళ్ళీ చెప్తున్నాను, బైన్సాలో ఉన్న కార్యకర్త యొక్క జీవితం కూడా బీజేపీ రాష్ట్రంలో అధికారం రావడానికి తోటి ముడిపడి ఉంది. రావాలనుకుంటే మన సంఖ్య పెంచుకోవాలి. పెంచుకుంటున్నటువంటి క్రమం లోపల కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళతోటి కలిసి మనం పనిచేయాల్సిందే. కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి కొంత అలవాటు చేయాల్సిందే. అందుకోసం మన ఇంటికి వచ్చినట్టు వాళ్ళను మర్యాదగా తీసుకొని మర్యాదకు ముందుకు తీసుకుపోయి వాళ్ళతో కలిసి పనిచేయడానికి మన ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంచెం మానసికంగా కొంచెం పెద్ద మనసు చేసుకొని ముందుకు పోవాల్సిందే. వాళ్ళ రాజకీయ అనుభవంతో ఉన్న వాళ్ళు. నాకు రాజకీయ అనుభవం, నేను ఏ పార్టీ లేను కాబట్టి అప్పుడప్పుడు మీకు ఇంకా సమయం ఉంటే ఒక నిమిషం చెప్తా స్టోరీ. ఒక దత్తపంట వెంకటేజీ భారతీయ మధుర్ సంఘ్ స్టార్ట్ చేసేట ముందు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారకు పోవాలనుకున్నాడు. గురూజీ ఆయన కథ చెప్పినాడు, ఉండు 4 సార్లు అంటే ఆయన కార్యాలయంలో, కేంద్ర కార్యాలయంలో ప్రచారకు పోతావా? ఆయన ఒరిస్సా చేశారు. ప్రచారకు పోతే ఇంటికి పోతామంటే దత్తపంట వెంకటేజీ ఆయన ప్రచారంగా బంద్ చేయించి కేరళ పంపించాడు. కేరళలో ఎల్ఎల్ఎం లేబర్ లాలో చేయించాడు. ఎల్ఎల్ఎం లేబర్ లా చేయించి ఆయన ఐఎన్టీసీలో అనుభవం కోసం ఆయన ఐఎన్టీసీలో పంపించాడు. అంటే ఐఎన్టీసీలో పనిచేశాడు. నాకు బాగా గుర్తున్నంత వరకు నాకు తెలిసిన సమాచారం చెప్తున్నాను. అలా పనిచేసి ఆ అనుభవంతో బిఎంఎస్ పెట్టినాడు. లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు సిమిలర్ లాజిక్ ఇక్కడ కూడా రాజకీయ పార్టీలకు అప్లై అవుతుంది. ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలలో గెలుపు అనుభవాలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, మాకు కొంచెం తక్కువ ఉన్నాయి. సో గెలుపు అనుభవాలను గెలవటం కోసం అనుభవాలను మేము కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని గెలిచే మార్గంలో మేమందరం కలిసిపోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. బట్ అల్టిమేట్గా రాష్ట్రాన్ని గెలిచినప్పుడే ఈ సమస్యలకు కూడా కొంతవరకు గెలవంగానే తెల్లారి పొద్దుగాల అయిపోవాలని కార్యకర్తలకు బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది కూడా సమస్యకు పరిష్కారం కాదు. కొంత సమయం, ఇప్పుడు బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మనం ఎంత కష్టపడితే కూడా అయితలేదు. గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఎంత కష్టపడితే కూడా కొంత ముందుకు పోతలేదు. ప్రజల ఆకాంక్షలు కూడా ఉంటాయి. ప్రజల ఆకలి బాధలు తీరుస్తూనే సామాజిక సాంస్కృతికమైనటువంటి అంశాల విషయంలో కూడా అవి తీరుస్తూనే ఈ పని చేయాలి. కొంచెం సమయము, దానికి కొంచెం కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం బడ్జెట్ పెట్టంగానే 370 ఆర్టికల్ తీసేస్తాం, ఒప్పుకోరు కదా. బడ్జెట్ సరిగ్గా ఇయ్యంగానే మేము ట్రిపుల్ తలాక్ తీసేస్తాం, ఒప్పుకోరు కదా. మేము అభివృద్ధి చేయంగానే మేము వక్ఫ్ బోర్డు చట్టం తీసేస్తాం, ఒప్పుకోరు కదా. ఆ వక్ఫ్ బోర్డు చట్టాన్ని గురించి మాట్లాడుతూనే అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలి. అందుకోసం 2 బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి సమయం పడుతుంది. ఒక తరం, ఇది 1000 సంవత్సరాల సుదీర్ఘ కాలం మన మానసిక స్థితి, మన రాజకీయ పరిస్థితి, మన దేశం అనుభవించిన కష్టాల నుంచి మనం గట్టెక్కించడానికి ఇంకా 50 సంవత్సరాలు పట్టవచ్చు. పట్టనియండి. 70 సంవత్సరాలే గడిచింది కదా స్వతంత్ర భారతదేశం. ఇంకో 30 సంవత్సరాలు పడుతుంది, పట్టనియండి. కానీ ఆ మార్గంలో పోవడం కోసం ప్రజలను సమాయత్తం చేయడం ఒక తరం కాదు. ఈ తరం ఎందుకు, ఇంకో తరం, మనకంటే ముందు తరం వాళ్ళు బీజేపీ అధికారంలో చూడకుండా జీవితాంతం బిస్కెట్లు తినో, ఛాయలు దాగో, బన్ను తినో బీజేపీ పనిచేసిన కార్యకర్తలు చనిపోయినారు. వాళ్ళు చూడలే అధికారాన్ని. అటల్ బిహారీ వాజ్పేయి అధికారాన్ని కూడా చూడలే.
మోడీ గారి అధికారం కూడా చూడలే. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా సీనియర్ నాయకులు తమ జీవిత కాలాన్ని పార్టీకి ఉపయోగించి అధికారం చూడకుండా చచ్చిపోయినారు వాళ్ళు. అందుకోసం వాళ్ళ ఆశయాలు వాళ్ళ లక్ష్యాలు ముందుకు పోవాలంటే మనం కూడా కొంత అధికారం లక్ష్యంగా, నిజాయితీతో కూడిన అధికారం లక్ష్యంగా, మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, నిజాయితీతో కూడిన అధికారం లక్ష్యంగా మనం పనిచేయాలి. అప్పుడు మనకు ఖచ్చితమైనటువంటి వాళ్ళ ఆత్మలు కూడా శాంతిస్తాయి. మన పెద్దవాళ్ళు మన ఏదైతే ఆశీర్వదించి ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చారో వాళ్ళ యొక్క ఆ ఆత్మలు శాంతించాలంటే మనం కూడా కష్టపడి పనిచేయాలి పెద్ద మనసుతో. ఆ వాళ్ళు ఏ లక్ష్యాన్ని కోరుకుంటూ ఆ లక్ష్య సాధన కోసం మనం కూడా పనిచేయాలి. దానికోసం బయట వాళ్ళు వచ్చారా, కొత్త వాళ్ళు వచ్చారా, బయట వాళ్ళ ఈ విభేదాలు అవసరం లేదు. వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళు అనుకోవాలి. ఆర్ఎస్ఎస్ కూడా మీరు అనుకున్నట్టు నేను చాలా స్పష్టంగా చెప్తా ఒక పదం, ఆర్ఎస్ఎస్ కూడా ఈవెన్ కమ్యూనిస్టునో నక్సలైట్నో వీళ్ళ ఎవరిని కూడా పరాయి వాళ్ళు కానీ చూడదు. దారి తప్పిన సోదరులు అనుకుంటుంది, వాళ్ళంతా మన హిందూ సోదరులే. దారి తప్పినటువంటి సోదరులు దారికి తీసుకొచ్చుకుందాం, మన వాళ్ళే కదా, మన కుటుంబ సభ్యులే కదా అనుకుంటాం. అంత విశాలమైన దృక్పథం ఆర్ఎస్ఎస్తో ఉంది తప్ప కాంగ్రెస్ వాళ్ళు విమర్శించినట్టుగా సంకుచిత భావన కాంగ్రెస్ వాళ్ళకు ఉంది, విశాల భావన ఆర్ఎస్ఎస్కు ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ విశాలమైన భావజాలంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నప్పుడు 100 ఏళ్ళు పట్టించుండవు కాక ఇంకా 100 ఏళ్ళు సమయం పట్టవచ్చు కాక ఆర్ఎస్ఎస్కి. బట్ లక్ష్య సాధన అనేది ముందుకు పోతుంది ఖచ్చితంగా, దాంట్లో ఏం లేదు. ఆ భావజాలంతో పనిచేస్తున్న మనం బయట వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని ఆహ్వానిద్దాం, వాళ్ళతో కలిసి పనిచేద్దాం, కలిసి ముందుకు పోదాం, లక్ష్యాన్ని చేరుకుందాం. చివరి ప్రశ్న, తెలంగాణలో జరుగుతున్న 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, 1 పట్టభద్రుడు ఎమ్మెల్యే, ఈ మూడింటికి సంబంధించి ఎన్ని గెలవబోతున్నారు మీరు? 3 గెలుస్తామన్న విశ్వాసం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే అసలు ముందు టీఆర్ఎస్ వాకర్ ఇచ్చేసింది 3 కాంగ్రెస్ 2 ఇచ్చింది. ఒకదాన్ని నిలబెట్టినా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షన్ మీకు తెలుసు, అది ఒక కోణం. లాస్ట్ టైమే ఇది ఉండే అట్లా 3 గెలుస్తామంటారు. ఖమ్మము, నల్గొండ, ఇది లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న దాంట్లో అక్కడ ఎట్లా? లెఫ్టిస్ట్ ఐడియాలజీ నల్గొండ నుంచి వచ్చిన లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఏంటంటే జనసంఘ్ పార్టీ బలమైనటువంటి జిల్లా ఉన్నది. అప్పుడు సూర్యాపేట లాంటి ప్రాంతాలు అప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉండే, జనసంఘ్ కూడా బలంగా ఉండే. అది ఒక మిర్యాలగూడలో 500 మందితో సంఘ ప్రదర్శన చేసిన రోజులు కూడా ఉండే. తక్కువేం లేదు, అక్కడ కూడా బలం తక్కువ కాదు. నాయకత్వం అప్పుడప్పుడు తగ్గిపోతుంటుంది, సీనియర్ నాయకులు పోతున్నప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది అంతే తప్ప. అక్కడ ఖమ్మంలో వాళ్ళంతా టీచర్స్ యూనియన్ వాళ్ళు యూటీఎఫ్ పోటీ చేస్తుంది కదా, కమ్యూనిస్ట్ యూనియన్ యూటీఎఫ్ పోటీ చేస్తుంది కదా, సిపిఐ యూనియన్ పోటీ చేస్తుంది, సిపిఎం యూనియన్ కూడా పోటీ చేస్తుంది కదా. మరి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే అంత కమ్యూనిస్ట్ వాళ్ళే కాదు కదా. మన ఇప్పుడు 25,000 మంది టీచర్ వేయాలి శ్రీనివాసరెడ్డి గారు, 25,000 మంది టీచర్ల మొత్తం కమ్యూనిస్ట్ టీచర్లేనా వాళ్ళంతా? వాళ్ళ 2,000 ఉంటారు, మిగతా 22,000 మంది ఏ పార్టీకి ఏ సిద్ధాంతానికి కట్టుబడినటువంటి టీచర్లు ఉంటారు. వాళ్ళు మనకు 12,000 మంది చాలు కదా గెలవడానికి. అందుకోసం గెలుపు అనేటువంటి చాలా స్పష్టం అక్కడ. దాంట్లో కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓడిపోతాం అనేటువంటి భావజాలం కరెక్ట్ కాదు. కమ్యూనిస్ట్ వాళ్ళు 1,000-2,000 ఓట్లు అంత కమ్యూనిస్ట్ ఏడుంది ఇప్పుడు, ఒక సీటు గెలవలేని కమ్యూనిస్ట్ పార్టీ. మనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నల్గొండ కూడా కమ్యూనిస్ట్ గెలిచినట్టు రోజు 51లోనే కమ్యూనిస్టులు గెలిచారు. ఇప్పుడు ఏమైంది కమ్యూనిస్ట్ పార్టీ? కాగరి మండల ప్రెసిడెంట్ సర్పంచ్ కూడా గెలవలేరు వాళ్ళు. అంతరించిపోయినటువంటి కాలగమనంతో కాలదోషం పట్టిన కమ్యూనిస్ట్ పార్టీ, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు ప్రకాష్ రెడ్డి గారు. ఇది ఈరోజు మన గెస్ట్ ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడిన అంశాలు. మరొక వ్యక్తితో మళ్ళీ కలుద్దాం.